అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ద్రవ్యోల్బణం అనే ఈ చాప్టర్లో ప్రీవియస్ క్లాస్లో ద్రవ్యోల్బణం ప్రభావాలు, ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ద్రవ్యోల్బణం అనే దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అనగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు దాని ప్రభావం ఉత్పత్తిపైన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పంపిణీపై ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు లాభం పొందుతారు, ఎవరు నష్టపోతారు అనే దాని గురించి, అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఏ విధంగా ప్రభావితం చెందుతాయి, అదేవిధంగా ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే చాలా అంశాల గురించి మనం ఈ ద్రవ్యోల్బణము ఈ ప్రభావాలు అనే టాపిక్లో ఈ క్లాసులో ఎంతో డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడడం జరిగింది. దానికి ముందు క్లాసులో మనము అసలు ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, అసలు ద్రవ్యోల్బణం ఏ కారణాల వల్ల ఏర్పడుతుందనే దాని గురించి మాట్లాడడం జరిగింది. మనము రెండు కోణాల్లో మాట్లాడడం జరిగింది. ఒకటి డిమాండ్ వైపు, రెండు సప్లై వైపు. అంటే డిమాండ్ వైపు ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ప్రేరేపించే అంశాలేంటి, అదేవిధంగా సప్లై వైపు ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపించి అంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ప్రేరేపించే అంశాలు ఏంటి అనే దాని గురించి ఎంతో డీటెయిల్గా బ్రాడ్ వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు మాట్లాడడం, అదేవిధంగా ద్రవ్యోల్బణము వచ్చిన తర్వాత దాని ప్రభావము ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మనం ఇప్పుడు ఈ క్లాసులో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ద్రవ్యోల్బణం నివారణ చర్యలు. అంటే ఇప్పుడేమో ద్రవ్యోల్బణం ఏ రకంగా వస్తుంది అని మాట్లాడడం జరిగింది, వచ్చిన తర్వాత దాని ప్రభావాలు ఏ రకంగా ఉంటాయనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ క్లాసులో ఈ వచ్చిన ద్రవ్యోల్బణాన్ని మన కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఏ చర్యల ద్వారా దీన్ని నివారిస్తుందనే దాని గురించి ఎంతో డీటెయిల్గా మనం ఈ క్లాస్లో మాట్లాడడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ చాప్టర్. జాగ్రత్తగా వినాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, మనము ప్రీవియస్గా మనీ ద్రవ్యము అనే చాప్టర్ని ఎంతో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మనీ చాప్టర్లో సబ్ టాపిక్ అనేటువంటి ద్రవ్య సప్లై కొలమానాలు అనే టాపిక్లో ద్రవ్య సప్లై కొలమానాలు అని మీకు తెలుసు కదా, M1, M2, M3, M4 ద్రవ్యాలు. ఇక్కడ ఈ టాపిక్లో నేను ఒక టాపిక్ని నేను మీకు చెప్పలేదు, నేను స్కిప్ చేసిన దాన్ని నేను కూడా చూసుకోకుండా. అదేంటంటే నూతన ద్రవ్యత్వ వనరులు. అంటే 1997లో ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి వైవి రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ నియమించి ఆయన కొన్ని సిఫార్సులు చేస్తాడు ఈ ద్రవ్య సప్లై కొలమానాల్లో. ఆ సిఫార్సులు ఏందనే దాని గురించి, ఏ రకంగా ఈ ద్రవ్య సప్లై కొలమానాలు మారాయనే దాని గురించి మీకు చెప్పలేదు. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే, అంటే ద్రవ్యోల్బణ నివారణ చర్యలు ఈ టాపిక్ అయిపోయిన వెంటనే ఆ క్లాస్ కూడా నేను ఈరోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి. ఈ ద్రవ్యోల్బణ నివారణ చర్యలు ఈ టాపిక్లో మనకు బ్యాంకింగ్ టర్మ్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. అంటే బ్యాంకింగ్ టర్మ్స్ అంటే మనం బ్యాంకింగ్ చాప్టర్లో చెప్పుకోబోయే అంశాలు ఇక్కడ ముందే మనకు కనపడతాయి. అంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ చాప్టర్ చూడని వాళ్ళకైతే మీకు కొంచెం కొత్తగా ఉంటుంది, చూసిన వాళ్ళకైతే మామూలుగానే ఉండడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ బ్యాంకింగ్ చాప్టర్ చదివినా చదవకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా నేను ఎంతో బేసిక్ నుంచి చెప్తాను. ఇక్కడ మనకు బ్యాంక్ రేట్ అంటే ఏంటి, అదేవిధంగా ఓఎంఓ అంటే ఏంది, అదేవిధంగా సిఆర్ఆర్ అంటే ఏంది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంది, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, మార్జిన్ నిర్ణయించడం అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా వస్తాయి మనకి ఇప్పుడు ఈ టాపిక్లో. కాబట్టి జాగ్రత్తగా వినాలి. నేను ఎంతో ఈజీ ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను. మీరు నా మాటను అనుసరించి వచ్చినట్లయితే మీకు ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. రైట్, క్లాస్ స్టార్ట్ చేద్దాం.
మీకు చెప్పిన విధంగానే ఈ ద్రవ్యోల్బణం చాప్టర్ అయిపోయిన వెంటనే ద్రవ్యము, డిమాండ్, ద్రవ్యోల్బణం ఈ 3 చాప్టర్స్ మీద మీకు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కలిపి మీకు నేను 200 నుంచి 300 వరకు నేను క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇదివరకే మీకు నేను నేషనల్ ఇన్కమ్ 300 బిట్లు అందించడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే అక్కడ నుంచి తీసుకోండి. రైట్, ఇది ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు. ఈ అంశము ఇవి మాట్లాడుకోవడం జరిగింది. డిమాండ్ పెరుగుదలకు ప్రేరేపించే అంశాలు, సప్లై వైపు కారణాలు ఇవన్నీ మాట్లాడడం జరిగింది. మనం ఇప్పుడు ఈరోజు ఈ క్లాసులో ద్రవ్యోల్బణ నివారణ చర్యలు అంటే ఇక్కడ ద్రవ్యోల్బణ నివారణ చర్యలు 2 రకాలుగా ఉంటాయి. 2 కాదు 3 రకాలుగా ఉంటాయి. ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. 1 ద్రవ్యపరమైన చర్యలు. 2 కోశపరమైన చర్యలు. 3 ఇతర చర్యలు. అంటే ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి 3 రకాల చర్యలు ఉంటాయి. 1 ద్రవ్యపరమైనటువంటి చర్యలు, 2 కోశపరమైన చర్యలు, 3 ఇతర చర్యలు. ద్రవ్యపరమైన చర్యలు అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్ని ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్ని కోశపరమైనటువంటి చర్యలు అంటారు. మానిటరీ ప్రివెన్షన్స్ అండ్ ఫిస్కల్ ప్రివెన్షన్స్, ఇవి అదర్ ప్రివెన్షన్స్ వాట్ ఎవర్. మనం మొదట ద్రవ్యపరమైన చర్యలు మాట్లాడదాం, నెక్స్ట్ కోశపరమైన చర్యలు, ఆ తర్వాత మిగతా చర్యల గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినాలి. నేను చాలా ఉంటుంది క్లాసు, 1 అవర్ అబౌవ్ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. మొదట ద్రవ్యపరమైనటువంటి చర్యలు. ద్రవ్యపరమైనటువంటి చర్యలు ఇక్కడ ఒకటి గమనించాలి. ఆర్బీఐ పని ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యాన్ని, డబ్బుని ముద్రిస్తుంది. రైట్, ద్రవ్యాన్ని ముద్రించి చలామణిలోకి తెస్తుంది. రైట్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టబద్ధ ద్రవ్యాన్ని ముద్రించును. ఈ ద్రవ్యాన్ని ముద్రించును అంటే చట్టబద్ధ ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించినటువంటి ఆ చట్టబద్ధ ద్రవ్యాన్ని ఆధారంగా బ్యాంకులు ఏం చేస్తాయి? పరపతిని సృష్టిస్తాయి. రైట్, పరపతిని సృష్టించడం అంటే ఏం లేదు, అంటే లోన్ ఇవ్వడం. ఈ విధంగా అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టబద్ధ ద్రవ్యాన్ని ముద్రిస్తే ఆ చట్టబద్ధ ద్రవ్యాన్ని ఆధారంగా బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. బ్యాంకులు ఎంత పరపతిని సృష్టిస్తే అంత ద్రవ్య సప్లై పెరుగుతుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ద్రవ్యాన్ని ముద్రిస్తే అంత ద్రవ్య సప్లై పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగితే ప్రజల దగ్గర ద్రవ్యం ఎక్కువ అయిపోతుంది. ప్రజల దగ్గర ద్రవ్యం ఎక్కువైపోయినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఎక్కువ అవుతాయని నమ్మకం లేదు, అవ్వాలని కూడా లేదు. అంటే ప్రజల దగ్గర ద్రవ్యం ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థలో వస్తువులు తక్కువైనప్పుడు తక్కువైనటువంటి ఆ వస్తువులకు డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. రైట్, ఈ రకంగా బ్యాంకుల పరపతిని సృష్టించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రించగలగాలి. పరపతి సృష్టించడం అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది, మరొకసారి చెప్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకుకి వెళ్ళి మీరు ఒక ₹1,00,000 మీరు డిపాజిట్ చేశారు. పరపతి సృష్టించడం అంటే ఏదో చెప్తున్నాను. మీరు ఒక ₹1,00,000 డిపాజిట్ చేశారు. ఎక్కడ చేశారు? బ్యాంకులో చేశారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ అతను ఏం చేస్తాడంటే, అతని దగ్గరే పెట్టుకోడు కదా, అతని దగ్గర పెట్టుకుంటే అతను ఎటువంటి లాభం లేదు. అతను ఏం చేస్తాడంటే, అతని దగ్గరికి ఎవరైనా లోన్ కోసము అప్పు కోసం వస్తే అతనికి ఇస్తారు. ఎంత ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000లో ఒక 90,000 ఇస్తారు అనుకుందాం. ఒక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి 90,000 తీసుకొని ఒక పల్సర్ బైక్ కొన్నాడు. అయితే ఆ పల్సర్ ఆ షోరూమ్ యొక్క యజమాని ఏం చేస్తాడంటే, ఆ 90,000ని మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తాడు. రైట్. ఆ 90,000ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ పల్సర్ యజమాని తన బ్యాంకులో వేసుకుంటాడు. మళ్ళీ ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే, ఆ 90,000లో మళ్ళీ 80,000 ఏరే అతనికి అప్పిస్తాడు. అతను ఏదైనా ఒక ఫ్రిడ్జో ఏదో ఒకటి కొన్నాడు అనుకుందాం. ఆ ఫ్రిడ్జ్ యజమాని ఆ 80,000ని మళ్ళీ కూడా బ్యాంకులో వేసేస్తాడు. 80,000 బ్యాంకులో వేసేస్తాడు. ఈ 80,000లో మళ్ళీ ఒక 70,000 మళ్ళీ ఏరే అతనికి అప్పిస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే, నువ్వు ఇచ్చిన లక్ష్యతో బ్యాంకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుందో చూడండి. అంటే ఇక్కడ ₹1,00,000 కానీ ఎంతమంది దగ్గర చేతులు మారుతుంది. ఈ రకంగా ₹1,00,000తో కొన్ని రెట్లు, అంటే కొన్ని వందల రెట్లు ఈ బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. అప్పుని ఇవ్వడాన్ని, లోన్లు ఇవ్వడాన్ని పరపతి సృష్టించడం అంటారు. అంటే కేవలం నువ్వు ఇచ్చిన లక్ష్యతో బ్యాంకులు ఎన్నిసార్లు పరపతి సృష్టించే చూడండి. ఈ రకంగా ఇన్నిసార్లు పరపతి సృష్టించడం వల్ల ప్రజల దగ్గర, వీరందరి దగ్గర ద్రవ్య సప్లై పెరిగిపోతుంది కదా. అదే రకంగా ఈ బ్యాంకుల పరపతి ఎక్కువ సృష్టించకపోతే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుతుంది. అంటే ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోతుంది. ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థలో వస్తువులు తక్కువ అయిపోతాయి. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, వస్తు రాశి అనేది తక్కువ ఉంటుంది, ద్రవ్య రాశి ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఈ బ్యాంకులు పరపతి సృష్టించకుండా ఆపుతాయి. అంటే బ్యాంకులో ఎంత తక్కువ అయితే అంత పరపతి సృష్టించే విధంగా, తగ్గించే విధంగా ఆర్బీఐ నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. ఆ నియంత్రణ చర్యల్ని ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటారు. రైట్. ద్రవ్యపరమైన చర్యలు అంటే మీకు అర్థమైంది కదా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు సామాన్య ప్రజలకు కానీ, ఉత్పత్తిదారులకు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, మరొకరికి కానీ అప్పు ఎక్కువ ఇవ్వకుండా చూడటమే ద్రవ్యపరమైనటువంటి చర్యలు. రైట్. ఇప్పుడు మీరు ఏదైనా కానీ గమనించాలి. ఇప్పుడు నేను ద్రవ్యపరమైన చర్యలు చెప్పే ప్రతి అంశంలో కూడా మీకు కీ పాయింట్ ఒకటే మైండ్లో ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి లాక్కోవడం. రైట్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి కొలమానాల్లో కూడా మీకు ఒకటే గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బును, అదేవిధంగా బ్యాంకుల దగ్గర ఉండే డబ్బును వెనక్కి లాక్కునే ప్రయత్నమే. రైట్. ఇక్కడ ఈ ప్రయత్నంలో భాగంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 2 సాధనాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి గుణాత్మక సాధనాలు, 2 పరిమాణాత్మక సాధనాలు. ఒకటి గుణాత్మక సాధనాలు, 2 పరిమాణాత్మక సాధనాలు. గుణాత్మక అనగా క్వాంటిటేటివ్ అని, 2 క్వాంటిటేటివ్ మెజర్స్ అండ్ క్వాలిటేటివ్ మెజర్స్. రైట్. మెజర్స్ అనొచ్చు, ప్రివెన్షన్స్ అనొచ్చు. రైట్. ఇక్కడ గుణాత్మక చర్యల కింద, అంటే గుణాత్మక చర్యల్లో భాగంగా ఈ గుణాత్మక సాధనాలు చేసే, అంటే ఈ యొక్క టూల్స్లో భాగంగా ఏమంటాయంటే, బ్యాంక్ రేట్, ఓఎంఓ, సిఆర్ఆర్,
ఎస్ఎల్ఆర్, రెపో, రివర్స్ రెపో, ఇంక మరికొన్ని ఉంటాయి. గుణాత్మక సాధన పరిమాణాత్మక సాధనలో భాగంగా మనం రెండే మాట్లాడుకుందాం. ఒకటి మార్జిన్లు నిర్ణయించుట, రెండు డౌన్ పేమెంట్లో నిర్ణయించుట. మనం చెప్పుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. రైట్, ఇంక స్టార్ట్ చేద్దాం. మొదట మనము అంటే ద్రవ్యపరమైన చర్యల్లో భాగంగా ఫస్ట్ మనం ద్రవ్యపరమైన చర్యలు మాట్లాడదాం, తర్వాత కోశపరమైన చర్యలు, ఆ తర్వాత ఇతర చర్యలు. మొదట ద్రవ్యపరమైన చర్యలు చూద్దాం. ఈ ద్రవ్యపరమైన చర్యలలో భాగంగా మొదటిది గుణాత్మక సాధనాలు. గుణాత్మక చర్యలు భాగంగా మొదటిది ఏంటి మనకు? బ్యాంక్ రేట్. రైట్, అసలు బ్యాంక్ రేట్ అంటే ఏంది చూద్దాం. ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ పని ఏంటి అంటే మన దగ్గర డబ్బుని డిపాజిట్ చేయించుకొని వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, అదే కదా పని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ దగ్గర అంటే డిపాజిట్ చేసుకుంది అంటే ఎక్కువ మోతాదులో లోన్స్ ఇచ్చేసింది. మనం వెళ్ళి మన డబ్బు అడగగానే ఆ బ్యాంక్ దగ్గర లేదు. అంటే బ్యాంక్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకుంటాయి. జాగ్రత్తగా వినాలి. బ్యాంక్ దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బును తెచ్చుకుంటాయి. ఆ డబ్బును తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బు పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ విధిస్తుంది. ఆ వడ్డీనే బ్యాంక్ రేటు అంటారు. అంతే కదా. బ్యాంక్స్ దగ్గర డబ్బు లేనప్పుడు ఆ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాయి. ఆ అప్పు పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ విధిస్తుంది. ఆ వడ్డీనే బ్యాంక్ రేట్ అంటారు. మరొక విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎవరన్నా రఫ్ నోట్స్ రాసుకునే వాళ్ళని రాసుకోండి. బ్యాంక్స్ దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొనబడను. ఆ డబ్బు పైన ఆర్బీఐ విధించే వడ్డీని బ్యాంక్ రేట్ అంటారు. దీన్ని మరొక విధంగా చెప్తాను. బ్యాంక్స్ తన సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర ఉంచి మనీ తెచ్చుకుంటాయి. రైట్, ఇప్పుడు ఎవరైనా కానీ మనం వెళ్ళి బ్యాంకులని డబ్బులు అడిగితే ఏదైనా అప్పు అడిగితే, అదేవిధంగా లోన్ అడిగితే వారు మన దగ్గర ఎటువంటి కొలటరల్ తీసుకోకుండా వాళ్ళు ఎవరు అంటే ఎటువంటి పూచికత్తు అంటే మన ఇంటి పత్రాలు, మన భూమి పత్రాలు, మరి ఇతర పత్రాలు పెట్టకుండా వాళ్ళు మనకైతే అప్పు ఇవ్వరు, లోన్లు ఇవ్వరు. అదేవిధంగా అది బ్యాంకులకైనా వర్తిస్తుంది. బ్యాంకులు అప్పులు తీసుకోవాలన్నా కానీ బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచి వాళ్ళు అప్పు తీసుకుంటాయి. అంటే బ్యాంక్స్ తన సెక్యూరిటీని ఆర్బీఐ దగ్గర ఉంచి మనీ తెచ్చుకుంటాయి. ఆ మనీపై విధించే వడ్డీ రేటుని బ్యాంక్ రేట్ అంటారు. రైట్, బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పు తెచ్చుకున్నప్పుడు ఎంత మోతాదులో వడ్డీ చెల్లించునో దాన్నే బ్యాంక్ రేట్ అంటారు. ఏ రకంగా చెప్పినా కూడా ఒకటే. రైట్, ఇప్పుడు బ్యాంక్ రేట్ మీకు అర్థమైంది కదా. అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు ఆ డబ్బు పైన ఆర్బీఐ కొంత వడ్డీ విధిస్తుంది. ఆ వడ్డీని బ్యాంక్ రేట్ అంటారు. అయితే ద్రవ్యోల్బణ కాలంలో ఈ బ్యాంక్ రేటుని పెంచుతారా, తగ్గిస్తారా? ఆర్బీఐ అనేది ఈ గుణాత్మక సాధనలో భాగంగా ఒక బ్యాంక్ రేట్ ఉంది. అంటే ఆర్బీఐ చేతిలో ఉంది ఈ యొక్క టూల్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వచ్చింది. ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఆర్బీఐ ఈ బ్యాంక్ రేట్ని పెంచుతుందా, తగ్గిస్తుందా? జస్ట్ థింక్ లైక్ కామన్ సెన్స్. అంటే కొంచెం సాధారణంగా మీరు ఆలోచించాలి. అంటే
ద్రవ్యోల్బణం వచ్చిందంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అంటే ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఎక్కువ ఉంది, అదేవిధంగా వస్తువులు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు బ్యాంక్ రేట్ని తగ్గిస్తారా పెంచుతారా? బ్యాంక్ రేటుని పెంచడం జరుగుతుంది. ఎందుకు పెంచుతారంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఎక్కువ ఉంటుంది. ఈ డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాంకులు మరింత అప్పు ఇస్తే ఆ ద్రవ్య సప్లై మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో, బ్యాంకులు మరింత అప్పు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ రేటుని పెంచుతుంది. అంటే బ్యాంక్ రేటుని పెంచడం వల్ల ఈ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకోలేవు. అంతే, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు, వడ్డీ రేట్ని ఎక్కువ పెంచినప్పుడు ఈ బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బు తెచ్చుకోలేవు. బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బు తెచ్చుకోనప్పుడు వాళ్ళు ఎవరికైతే లోన్ కావాలో వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గించడం కోసము ఆర్బీఐ బ్యాంక్ రేటుని పెంచుతుంది ద్రవ్యోల్బణ కాలంలో. ఇదే విధంగా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేటు పెంచుతుందా తగ్గిస్తుందా? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో, ప్రతి ద్రవ్యోల్బణ కాలం అనొచ్చు, మాంద్యం అనొచ్చు, రైట్. ఈ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఈ బ్యాంక్ రేట్ని తగ్గిస్తారు. అంటే ఈ టైంలో ప్రతి ద్రవ్యోల్బణ కారణంలో ప్రజల దగ్గర వస్తువులు ఎక్కువ ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన వస్తువులు ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రజల దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి ఈ సందర్భంలో. కాబట్టి ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఈ బ్యాంక్ రేట్ని తగ్గిస్తారు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని పెంచుతారు, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని తగ్గిస్తారు. అంటే ద్రవ్యోల్బణానికి రివర్సే ప్రతి ద్రవ్యోల్బణం. అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ OMO, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దీని తెలుగులో బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. రైట్. అంటే అసలు OMO అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి డబ్బులు అవసరమయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు అవసరమయ్యాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీలను జారీ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలను జారీ చేస్తుంది. సెక్యూరిటీలని జారీ చేస్తుంది. సెక్యూరిటీలు అంటే అనేది ఏం లేదు, కేవలము దానిపైన గవర్నమెంట్ సంతకం చేస్తుంది. అంటే ప్రభుత్వము సంతకం పెట్టి జారీ చేసిన ప్రతి ఒక్కరు సెక్యూరిటీని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకు డబ్బులు అవసరమైనప్పుడు సెక్యూరిటీలను జారీ చేస్తుంది. అయితే ఆ సెక్యూరిటీలను అమ్మేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే బహిరంగంగా మార్కెట్లో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆ సెక్యూరిటీలను అమ్మడం జరుగుతుంది. ఆ సెక్యూరిటీలని ప్రజలు కొంటారు. ఆ ప్రజలు కొనడం వల్ల వారికి మంత్లీ ఆ సెక్యూరిటీల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. రైట్. సింపుల్గా చెప్పాలి అంటే సెక్యూరిటీలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినప్పుడు వాటిని ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో కొనే ప్రక్రియని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. అంటే కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మడమే కాదు, కొనడం కూడా జరుగుతుంది. అంటే రెండు చెప్పాలి. బహిరంగ మార్కెట్ చర్యలు అన్నప్పుడు ఆర్బీఐ కొంటుంది, అదేవిధంగా ఆర్బీఐ అమ్ముతుంది అని కూడా చెప్పాలి.
అయితే ఆర్బీఐ అనేది ఈ ఓఎంఓ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వచ్చింది, ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? సెక్యూరిటీలను కొంటుందా, అమ్ముతుందా? ఆర్బీఐ అనేది సెక్యూరిటీలను కొంటుందా, అమ్ముతుందా అంటే ఆర్బీఐ అనేది సెక్యూరిటీలను అమ్ముతుంది. అమ్మడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం జారీ చేసినటువంటి సెక్యూరిటీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్ముతుంది ఈ సందర్భంలో, ఇన్ఫ్లేషన్ టైంలో. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీలు కొంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. తద్వారా ప్రజల దగ్గర ద్రవ్యం తక్కువ అవుతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం నివారించినట్లు అవుతుంది. జాగ్రత్తగా వినాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీని కొంటుందా, అమ్ముతుందా అంటే అమ్ముతుంది. ఓఎంఓ ఆపరేషన్స్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము జారీ చేసినటువంటి సెక్యూరిటీలను ఆర్బీఐ అనేది బహిరంగ మార్కెట్లో అమ్మే కొనే చర్యలని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. అంటే ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఈ ఆర్బీఐ అనేది ఆ సెక్యూరిటీలను అమ్ముతుంది. అమ్మడం వల్ల ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బును శోషించుకుంటుంది. ఇది ద్రవ్యోల్బణ కాలంలో. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి, అదేవిధంగా వస్తువులకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రజల దగ్గర నుంచి సెక్యూరిటీలను కొంటుంది. అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి బాండ్లని, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైనా పత్రాలను తీసుకొని వారికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళ దగ్గర ఎక్కువ వారి చేతిలో డబ్బు పెట్టడానికి ఆర్బీఐ ఆ సందర్భంలో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో, మాంద్యం కాలంలో ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మొదట మనం బ్యాంక్ రేట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, రెండు అర్థమయ్యాయి కదా. బ్యాంక్ రేట్ అంటే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండవచ్చు, నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బ్యాంక్ రేట్ అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు పైన విధించే ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంక్ రేట్ అంటారు. ఇన్ఫ్లేషన్ కాలంలో ఆ బ్యాంక్ రేట్ని ఆర్బీఐ పెంచేస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేస్తే ఈ బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బులు ఎక్కువ తెచ్చుకోలేనప్పుడు ఎక్కువ అప్పులు ఇచ్చుకోలేవు. అప్పులు ఎక్కువ ఇవ్వలేనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఓఎంఓ ఆపరేషన్స్. ఓఎంఓ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సెక్యూరిటీలను ఆర్బీఐ అనేది బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సెక్యూరిటీలు జారీ చేసిన వెంటనే ఆ ఆర్బీఐ అనేది అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలు జారీ చేసింది, కొనేవాళ్ళు కొనడని చెప్పి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంటు లేకపోతే వెబ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొనేవాళ్ళు కొంటారు. ఈ రకంగా ఆర్బీఐ అనేది సెక్యూరిటీలను అమ్మడం, కొనడం జరుగుతుంది. అయితే ఇన్ఫ్లేషన్ కాలంలో ఈ ఆర్బీఐ అనేది సెక్యూరిటీలను అమ్ముతుంది. సెక్యూరిటీలు అమ్మడం వల్ల, ప్రజలు దాన్ని కొనడం వల్ల ప్రజల దగ్గర డబ్బు ఆర్బీఐ దగ్గరకు వెళ్తుంది. అది ప్రతిద్రవ్యోల్బణ కారణంలో సెక్యూరిటీలని కొంటుంది. ఇది నెక్స్ట్ సిఆర్ఆర్. క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా తనకు వచ్చే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి. అంటే
ఇప్పుడు మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తాం కదా డబ్బుల్ని, ఆ డబ్బును అంతటా కూడా ఈ బ్యాంకులు అనేవి అప్పు ఇవ్వడానికి కుదరదు. అంటే బ్యాంకుల పని ఏంటి? బ్యాంకు పని ఏంటి? ఒక దగ్గర నుంచి డిపాజిట్ చేసుకొని మరొకరికి అప్పు ఇస్తాయి. ఇదే కదా బ్యాంకు వాడి పని. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు మనము డిపాజిట్ చేస్తే ఈ ₹1,00,000 ఈ బ్యాంక్ అనేది అప్పు ఇవ్వడానికి కుదరదు. కొంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి. అంటే మనం చేసినటువంటి డిపాజిట్లో కాస్త ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆ ఆర్బీఐ దగ్గర ఎంత ఉంచాలి అనే చెప్పేదే సిఆర్ఆర్. అంటే బ్యాంకుల దగ్గర వచ్చినటువంటి డిపాజిట్లలో ఎంత శాతం ఆర్బీఐ దగ్గర ఉంచాలి అని చెప్పేదే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్ని ఎంత రిజర్వ్ చెయ్యాలి అని చెప్పేదే సిఆర్ఆర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనము ₹1,00,000 మనం ఏం చేసామంటే డిపాజిట్ చేసాం. బ్యాంక్ దగ్గర ₹1,00,000 డిపాజిట్ చేసాం. బ్యాంకుల దగ్గర ₹1,00,000 డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే సిఆర్ఆర్ 10% అని చెప్పింది. సిఆర్ఆర్ 10% అని చెప్పింది. అంటే సిఆర్ఆర్ అనేది 10% అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ₹1,00,000లో 10% ఈ బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గరికి పెట్టాలి. అంటే 10% అంటే ఏంటి? లక్షలో 10% అంటే ఎంత? 10,000. అంటే ఆర్బీఐ అనేది ఆర్బీఐ దగ్గర 10,000 పెట్టాలి. ఈ ₹1,00,000లో 10,000 పెట్టాలి. ఇంకా ఈ బ్యాంక్ దగ్గర ఎంత ఉంటుంది? 90,000 ఉంటుంది. ఈ 90,000లో అతను అప్పు ఇవ్వాలి. రైట్. అంటే ఈ సందర్భంలో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఈ సిఆర్ఆర్ని ఆర్బీఐ పెంచుతుందా తగ్గిస్తుందా? సిఆర్ఆర్ని ఆర్బీఐ పెంచుతుందా తగ్గిస్తుందా? అంటే సిఆర్ఆర్ని పెంచుతుంది. ఎందుకంటే సిఆర్ఆర్ అనేది పెంచడం వల్ల ఈ బ్యాంకులు అనేవి ఆర్బీఐ దగ్గర పెట్టే రిజర్వ్లు పెరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,000 ఉంది. ఇప్పుడు ₹1,00,000 డిపాజిట్ చేసినప్పుడు 10% పెట్టమని చెప్పారు. 10% అంటే 10,000. ఫర్ ఎగ్జాంపుల్ 30%, 40% పెట్టమన్నప్పుడు ఎంత అవుతుంది? ఈ బ్యాంకు వాడు కేవలము 50,000, 60,000 మాత్రమే అప్పు ఇవ్వగలడు. రైట్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్ని పెంచడం వల్ల ఈ యొక్క బ్యాంకులు అప్పు ఇచ్చే కెపాసిటీని తగ్గిస్తాయి. కాబట్టి ఈ సిఆర్ఆర్ని పెంచడం వల్ల బ్యాంకులు అప్పు ఇచ్చే స్థాయి తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. తద్వారా ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం జరుగుతుంది. నేను ఫస్ట్లోనే చెప్పడం జరిగింది, మీకు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ప్రతి అంశం కూడా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఏ విధంగా తగ్గించాలి అనే కోణంలోనే ఉంటుంది ఇక్కడంతా, ఈ ద్రవ్యపరమైన చర్యలన్నీ కూడా. అంటే అర్థమైంది కదా? సిఆర్ఆర్ అంటే అర్థమైంది కదా? బ్యాంకులు తమకు వచ్చిన డిపాజిట్లో ఎంత మోతాదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్ చేయాలని దాని గురించి చెప్పేదే సిఆర్ఆర్. ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని పెంచును, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని తగ్గించును. అది మనకు తెలిసింది. రివర్స్ ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులకి డిపాజిట్స్ వస్తాయి కదా, ఈ బ్యాంకులో వచ్చిన డిపాజిట్ అంతా కూడా లోన్లు ఇవ్వడానికి కుదరదు అని మీకు ఇదివరకు చెప్పడం జరిగింది. అంటే సిఆర్ఆర్ కింద కొంత ఉంచాలి. అంటే
క్యాష్ రిజర్వ్ రేషియో కింద కొంత ఉంచాలి. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ కింద కూడా కొంత ఉంచాలి. ఎస్ఎల్ఆర్ అంటే ఈ సిఆర్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంచే ద్రవ్యము. ఈ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకులు తమ దగ్గరే ఉంచుకోవాల్సినవి. రైట్. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1,00,000 మనము డిపాజిట్ చేసాము బ్యాంకులకి. దీంట్లో కొంత భాగము సిఆర్ఆర్గా కొంత భాగము ఎస్ఎల్ఆర్గా ఉంచిన తర్వాత ఈ బ్యాంక్ అనేది లోన్లు ఇవ్వాలి. ఈ సిఆర్ఆర్ అనేది మ్యాండేటరీగా చట్టబద్ధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ను కూడా బ్యాంకులు తమ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి ఎందుకు ఉంచుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ బ్యాంక్ వాడు తన దగ్గర ఏం ఉంచుకోకుండా అంత అప్పులు ఇచ్చేసాడు. కొంత రిజర్వ్ బ్యాంక్ దగ్గరే, కొంత ఆర్బీఐ దగ్గర ఉంచాడు, కొంత మిగతాదంతా అప్పు ఇచ్చేసాడు. ఒక్కసారిగా ఆ డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి వచ్చినట్లయితే అతను నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నాకు కావాలని అడిగితే అతనికి ఇవ్వలేని స్థితిలో బ్యాంకు ఉండకూడదు. అంటే బ్యాంకులు తమకు వచ్చినటువంటి డిపాజిట్లు అన్నీ కూడా అప్పులు ఇచ్చేసి ఆ ఖాతాదారుడు వచ్చి తన డబ్బును అడిగినప్పుడు తను లేవు అని చెప్పే పరిస్థితి బ్యాంకుల దగ్గర రాకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎస్ఎల్ఆర్ ఉండాలి. అంటే బ్యాంకులు తమ దగ్గర కూడా కొంత ఉంచుకోవాలి. ఆ ఉంచుకోవాల్సిన శాతాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. అయితే ఒకటి గమనించాలి. ఇక్కడ సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. సిఆర్ఆర్ కేవలము డబ్బు రూపేణ, నగదు రూపంలోనే ఉంచాలి, అంటే ద్రవ్యం రూపంలోనే ఉంచాలి. ఎస్ఎల్ఆర్ అనేది ద్రవ్యం రూపంలో ఉంచవచ్చు, అదేవిధంగా బంగారం రూపంలో ఉండవచ్చు, సెక్యూరిటీల రూపంలో ఉండవచ్చు, ఎత్తైనా కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు మొత్తం అప్పు ఇచ్చేసినప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బులు లేదు అనుకుందాం. బ్యాంకుల దగ్గర అప్పు ఉంది, అంటే ఎస్ఎల్ఆర్ కింద బంగారం సెక్యూరిటీలు ఉన్నాయి. అప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ సెక్యూరిటీలను కానీ బంగారాన్ని కానీ ఆ ఖాతాదారునికి వచ్చి కూర్చుండే, మేము వేరే బ్యాంకులో డబ్బులు తెస్తామని చెప్పి ఆ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని సెక్యూరిటీ తీసుకువెళ్ళి వేరే బ్యాంకులో కాస్త కొలెటరల్గా ఉంచి అప్పుడు ఒక 1 or 2 అవర్స్లో ఆ పక్క బ్యాంక్ నుంచి డబ్బు తీసి ఆ ఖాతాదారునికి ఇస్తుంది. అంటే ఆ ఖాతాదారునికి సంతృప్తి కలిగించడం కోసము, డబ్బు లేదు అని చెప్పే పరిస్థితి రాకుండా ఉండడం కోసము, డబ్బు లేకపోయినప్పటికీ ఈ బంగారము సెక్యూరిటీ రూపంలో ఎస్ఎల్ఆర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు డబ్బు లేకపోయినా కానీ అత్యవసర పరిస్థితుల్లో పక్క బ్యాంక్ కానీ ఆర్బీఐ దగ్గర వెళ్ళి కానీ అయినా నువ్వు ఆ సెక్యూరిటీని, ఆ యొక్క బంగారాన్ని ఉంచి నువ్వు డబ్బు తెచ్చుకోగలవు అని అర్థం. అయితే ఇక్కడ విషయానికి వస్తే ఈ ఇన్ఫ్లేషన్ కాలంలో ఎస్ఎల్ఆర్ని పెంచుతారా తగ్గిస్తారా? పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి డబ్బు ఎక్కువ చేస్తే ఆ బ్యాంకులు అంటే లోన్లు తక్కువ ఇచ్చుకుంటాయి కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 డిపాజిట్ చేసాం. ₹1,00,000 డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకుల దగ్గర సిఆర్ఆర్ 10% అని చెప్పారు, ఎస్ఎల్ఆర్ 10% అని చెప్పారు. 10% ఎంత? 20%. 20% లక్షలు ఎంత? 20,000. ఈ 20,000 తీసేస్తే ఈ బ్యాంకులు 80,000 మాత్రమే అప్పు ఇవ్వగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 20% పెంచేసింది సిఆర్ఆర్ని, ఎస్ఎల్ఆర్ 20% పెంచేసింది, అంటే 40% అన్నప్పుడు ఎంత? 60,000 మాత్రమే అప్పు ఇవ్వగలదు. అంటే ఈ సిఆర్ఆర్ని ఎస్ఆర్ఆర్ని ఆర్బీఐ ఎంత పెంచితే బ్యాంకులు అంత తక్కువ అప్పు ఇచ్చుకోగలుగుతాయి. అప్పుడు అంత తక్కువ అప్పు ఇచ్చుకున్నప్పుడు బ్యాంకులు అనేవి అంటే ఆ యొక్క పరపతిని తక్కువ అంటే పరపతిని ఎక్కువ సృష్టించలేవు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గుతుంది, తద్వారా ద్రవ్యోల్బణం అనేది నియంత్రణకు రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనము
బ్యాంక్ రేటు, ఓఎంఓ ఆపరేషన్స్, అదేవిధంగా సిఆర్ఆర్ అంటే ఏంది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు తమ దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాయి. ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు అనేవి తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ఆర్బీఐ నుంచి డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఆర్బీఐ అనేది ఈ బ్యాంకుల పైన వడ్డీ విధిస్తుంది. ఈ వడ్డీ రేటుని రెపో రేట్ అంటారు. జాగ్రత్తగా వినాలి. బ్యాంకులు అనేవి తమ దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటాయి. ఆ డబ్బు తెచ్చుకున్నప్పుడు ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని రెపో రేట్ అని అంటారు. రైట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు బ్యాంక్ రేటు కూడా అదే చెప్పారు కదా, బ్యాంక్ రేట్ కూడా మీరు అదే చెప్పారు కదా, ఈ రెపో రేటుకి బ్యాంక్ రేటుకి తేడా ఏంటి అంటే, ఈ బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలానికి, ఈ రెపో రేట్ అనేది స్వల్పకాలానికి. అంటే ఈ రెపో రేటు కింద ఈ బ్యాంకులు అనేవి ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటే 1 నుంచి 14 రోజుల్లోపు తిరిగి చెల్లించాలి. రైట్. ఈ బ్యాంక్ రేట్ అంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కాస్త లాంగ్ పీరియడ్ ఉంటుంది. లాంగ్ పీరియడ్లో ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు పైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని బ్యాంక్ రేట్ అంటారు. షార్ట్ టర్మ్లో ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు పైన ఆర్బీఐ విధించే వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. 1 నుంచి 14 రోజుల్లోపు ఈ రెపో రేటు కింద తీసుకున్నటువంటి నగదుని ఈ బ్యాంకులు తిరిగి చెల్లించాలి. రైట్. అర్థమైంది కదా, బ్యాంక్ రేటుకి రెపో రేటుకి డిఫరెన్స్ అర్థమైంది కదా. రైట్. రెపో రేటు గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రివర్స్ రెపో రేట్. ఇప్పుడు రివర్స్ రెపో అంటే ఏంటి? ఇప్పుడు రెపోకి రివర్సే ఇది. అంటే రెపో ఏం చెప్పుకున్నాం, బ్యాంకులు అనేవి ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటాయి. ఈ అప్పు తెచ్చుకున్నప్పుడు ఆర్బీఐ వాటి మీద, ఇక్కడ రుణం తీసుకున్నప్పుడు వాటి మీద వడ్డీ విధిస్తుంది. దీన్ని రెపో అంటారు. దీని రివర్స్. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, ఆర్బీఐ ఉంది. ఈ బ్యాంకుల దగ్గర ఆర్బీఐ అప్పు తీసుకుంటే, ఈ బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ అప్పు తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే ఇప్పుడు బ్యాంకుల నుంచి ఆర్బీఐ అప్పు తీసుకుంది, ఆ బ్యాంకులు ఈ ఆర్బీఐ తీసుకున్నటువంటి ఆ రుణం మీద వడ్డీ విధిస్తాయి. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. రైట్. అవును, కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ కూడా అప్పు తీసుకుంటుంది బ్యాంకుల నుంచి. అర్థమైందా లేదా? మరోసారి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆర్బీఐ కోణంలో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆర్బీఐ కోణంలో చెప్తాను. రెపో అంటే షార్ట్ టర్మ్ అంటే లెండింగ్ రేట్. షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్. ఎవరు లెండింగ్ చేస్తారు? ఎవరు ఇస్తారు అప్పు? ఆర్బీఐ ఇస్తుంది. అంటే స్వల్పకాల రుణాలపై, అంటే బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాల రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే ఏంది? షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్.
షార్ట్ టర్మ్ బారో ఎవరు బారో అంటే ఎవరు తీసుకుంటారు? ఆర్బీఐ తీసుకుంటుంది. నేను ఇప్పుడే చెప్పాను ముందే, ఇది ఆర్బీఐ కోణంలో చెప్తున్నాను. అంటే ఆర్బీఐ ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ తీసుకుంటుంది. అంటే స్వల్పకాలానికి బ్యాంకుల నుంచి ఆర్బీఐ రుణం తీసుకున్నప్పుడు ఆ రుణం పైన చెల్లించే వడ్డీ రేటుని రివర్స్ రెపో రేట్ అంటారు. రైట్. ఇక్కడ ఆర్బీఐ అనేది తన సెక్యూరిటీలని బ్యాంక్ దగ్గర ఉంచి అప్పు తీసుకోవడం జరుగుతుంది స్వల్పకాలానికి. ఆ అప్పు మీద, ఆ రుణం మీద వడ్డీ చెల్లిస్తుంది. ఆర్బీఐ కూడా సెక్యూరిటీలు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు బ్యాంకులు ఏ రకంగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సెక్యూరిటీలను పెట్టి అప్పు తెచ్చుకుంటాయో, అదేవిధంగా ఆర్బీఐ కూడా బ్యాంకుల దగ్గర సెక్యూరిటీలను పెట్టి అప్పు తెచ్చుకోవాలి. దాంట్లో చిన్న పెద్ద ఏం లేదు, తమ్ముడే ప్యాకెటే. గబ్బర్ సింగ్ డైలాగ్ లెక్క. అంటే నువ్వు ఎంత పెద్ద ఆర్బీఐ దేశానికి కేంద్ర బ్యాంక్ అయినప్పటికీ నువ్వు సెక్యూరిటీలు పెడితే నేను డబ్బు ఇస్తానంటారు బ్యాంకులు. అంతే కదా. రైట్. ఇక్కడ మనం అప్లికేషన్ చూద్దాం. ఈ ఇన్ఫ్లేషన్ టైంలో ఈ రెపో రేట్ అనేది ఆర్బీఐ తగ్గిస్తుందా పెంచుతుందా? అబ్జల్యూట్లీ పెంచుతుంది. రివర్స్ రెపో రేటుని పెంచుతుందా తగ్గిస్తుందా? అబ్జల్యూట్లీ పెంచుతుంది. ఎందుకు పెంచుతుందో ఒకసారి చూద్దాం. రెపో రేటు పెంచడం వల్ల ఏం జరుగుతుంది? రెపో రేటు పెంచడం వల్ల వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటే దాని మీద ఎక్కువ ఆర్బీఐ వడ్డీ వేస్తుంది. ఎక్కువ వడ్డీ వేస్తున్నప్పుడు ఈ బ్యాంకులు అప్పు తెచ్చుకోవు కదా. రెపో రేట్ ఎక్కువ ఉంది అంటే ఒకవేళ రుణం తీసుకోవాలంటే దాని మీద వడ్డీ రేటు అమాంతంగా ఆర్బీఐ పెంచేసింది. అప్పుడు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర రుణం తీసుకునే ఆసక్తి చూపుతాయా? చూపవు. ఆర్బీఐ దగ్గర ఆ రుణాలు తీసుకోకపోతే బ్యాంకుల దగ్గర డబ్బు ఉంటాయా? ఉండవు. బ్యాంకుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు రుణాలు ఇస్తాయా? ఇవ్వవు. రుణాలు ఇవ్వకపోవడం వల్ల అంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై తగ్గుతుందా? తగ్గుతుంది. రైట్. ఇది ఒక పాయింట్. ఓకేనా. రివర్స్ రెపో రేట్ని పెంచడం ఎందుకో అర్థమైంది కదా. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ ఏంటి? ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటుని పెంచేసిందే అనుకుందాం. అంటే ఆర్బీఐ అనేది రివర్స్ రెపో రేట్ని ఇన్ఫ్లేషన్ టైంలో పెంచుతుంది. పెంచితే ఏం జరుగుతుందంటే ఈ బ్యాంకులు అనేవాళ్ళు ఆర్బీఐకి ఎక్కువ రుణాలు ఇస్తారు. అంటే ఎందుకంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి, రివర్స్ రెపో రేట్ పెరిగింది కాబట్టి, అంటే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి. అంటే ఈ రకంగా చేయడం వల్ల బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బుని రుణాల రూపంలో ఆర్బీఐ శోషించుకుంటుంది. అంటే ఇక్కడ అల్టిమేట్ గోల్ ఒకటే. అంటే మీరు బ్యాంక్ రేట్ చూసినా, ఓఎంఓ చూసినా, సిఆర్ఆర్ చూసినా, ఎస్ఎల్ఆర్ చూసినా, రెపో చూసినా, రివర్స్ రెపో చూసినా, ఏ చూసినా కానీ, ఏ కొలమానాలు చూసినా, ఏ పని చేసినా అల్టిమేట్ గోల్ ఆర్బీఐకి ఒకటే. బ్యాంకుల దగ్గర డబ్బు ఉండకూడదు. ఏ రకంగా అయినా బ్యాంకుల నుంచి డబ్బు తీసేసుకోవాలి అనేది ఆర్బీఐ అల్టిమేట్ గోల్. ఈ రివర్స్ రెపో రేట్ వల్ల తాను చెల్లించే వడ్డీ రేటుని పెంచేయడం వల్ల ఎక్కువ బ్యాంకులు ఆర్బీఐకి డబ్బులు ఇస్తాయి. డబ్బులు ఇచ్చినప్పుడు అంటే ఆ బ్యాంకుల దగ్గర డబ్బులు తగ్గిపోతాయి. డబ్బులు తగ్గినప్పుడు అవి ఆ బ్యాంకులు లోన్లు ఇచ్చే ప్రాబిలిటీ తగ్గిపోతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గుతుంది. ఇది ఇక్కడ పాయింట్. రైట్. అర్థమైంది కదా. ఇవి గుణాత్మక చర్యలు. ఇప్పుడు మనము పరిమాణాత్మక చర్యలు రెండింటి గురించి మాట్లాడతాం. జాగ్రత్తగా వినాలి. రెండే మాట్లాడతాను. పరిమాణాత్మక చర్యలు. మొదటిది మార్జిన్లు నిర్ణయించుట. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ చాప్టర్స్లో వస్తాయి. అక్కడ మీరు ఇంకా డీటెయిల్ తెలుసుకుంటారు. మార్జిన్ నిర్ణయించడం. మార్జిన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంకులో ఒక 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ దగ్గరికి లోన్ కోసం వెళ్ళారు. లోన్ కోసం వెళ్ళి మీరు
1,00,000 విలువైనటువంటి ఒక మీ ఇంటి పత్రాన్ని తీసుకువెళ్ళారు. 1,00,000 విలువైనటువంటి కొలెటరల్ అంటే తెలుగులో పూచికత్తు అని. అంటే మీరు మీ ఇంటి పత్రాలని తీసుకెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి కాస్ట్ ₹1,00,000 అనుకుందాం, మరి సింపుల్గా తక్కువ నెంబర్స్లో అయిపోవడానికి. మీరు ₹1,00,000 విలువైనటువంటి పత్రాన్ని తీసుకువెళ్ళి బ్యాంక్ దగ్గర మీరు లోన్ అడిగారు. అక్కడ మీరు ₹1,00,000 ఆ పత్రాన్ని ఇస్తే ఆ బ్యాంక్ వాడు మీకు 90,000 ఇచ్చాడు. 90,000 మీకు లోన్ ఇచ్చాడు. అంటే మీ సెక్యూరిటీకి, అంటే మీ పత్రం కాస్ట్ ₹1,00,000, అతను ఇచ్చిన లోను 90,000. నీ సెక్యూరిటీ విలువకు నువ్వు పొందిన లోనుకు మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే మార్జిన్ అంటారు. మార్జిన్ ఎంత? 10,000. అంటే నువ్వు బ్యాంకుల దగ్గర సమర్పించినటువంటి నీ సెక్యూరిటీకి నువ్వు పొందిన లోన్కి ఎంత తేడా ఉంది దాన్ని మార్జిన్ అంటారు. రైట్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో మార్జిన్ని పెంచుతారా తగ్గిస్తారా? ఇన్ఫ్లేషన్ టైంలో మార్జిన్స్ని పెంచుతారు. ఆర్బీఐ అంటే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఎప్పుడైతే పెరుగుతుందో ఆర్బీఐ ఇమీడియట్గా బ్యాంకులకి గైడ్లైన్స్ విడుదల చేస్తుంది. మీరు మార్జిన్ని పెంచేయండి. అంటే ఇప్పుడు 10% ఉండేది కాస్త మీరు 10% మార్జిన్ కాస్త 20% చేసేయండి అని చెప్పింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విలువ కలిగినటువంటి ఆ కాగితాన్ని మీరు బ్యాంక్ దగ్గర కొలెటరల్గా ఉంచితే ఒకప్పుడు మీకు 10% మీద మీకు 90,000 మార్జిన్, అంటే 10% మార్జిన్ కింద మీకు 90,000 వచ్చాయి. కానీ ఇప్పుడు 20% ఉంటాను మార్జిన్, ఇప్పుడు మీకు 80,000 వస్తాయి. 30% పెరిగితే 70,000, 40 పెరిగితే 60,000. అంటే ఈ యొక్క బ్యాంకులు అనేవి ఎంత మార్జిన్స్ పెంచుకుంటూ పోతాయో ప్రజలు రుణాలు పొందే స్థాయి తగ్గుకుంటూ పోతుంది. ఆ తగ్గుకుంటూ పోవడం వల్ల ప్రజల దగ్గర డబ్బు సప్లై తగ్గుతుంది. తద్వారా ద్రవ్య సప్లై తగ్గి ద్రవ్య ప్రసార వేగం తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మార్జిన్ అంటే అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీరు ఏదో ఒక సందర్భంలో బైక్ కొని ఉంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో కొని ఉంటారు. బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్సర్ బైక్ కొనడానికి వెళ్ళాం మనం. అయితే ఆ పల్సర్ బైకు ₹1,00,000. అయితే అతను ఏం చెప్పాడంటే, ఆ షోరూమ్ అతను డౌన్ పేమెంటు ఒక 10% కట్టమన్నారు. డౌన్ పేమెంట్ అంటే ఏంది అంటే మనము వాయిదా లెక్కన, అంటే మనం అచ్చు తెలుగులో మాట్లాడంటే కిస్తులు అంటారు, వాయిదాలు అంటారు, కంతులు అంటారు. కొన్ని ఏరియాస్లో, ఇటు రాయలసీమ ఇటు ఏరియాస్లో కంతులు అంటారు, ఇటు మన వైజాగ్ ఇటు కిస్తీలు అంటారు. ఏదైనా కానీ అంటే వాయిదాల వారి చెల్లించడం. ఏదైనా కానీ ఈ పల్సర్ బండిని ₹1,00,000 కొనాలన్నప్పుడు అంటే మనము వాయిదాలు ఎక్కడ చెల్లించడానికి వెళ్ళాం. అయితే వాడు ఏమంటాడంటే మీరు ఒక 10% అనేది డౌన్ పేమెంట్ కట్టాలి అని చెప్తారు. డౌన్ పేమెంట్ అంటే బండి తీసుకోవాలన్నప్పుడు అప్పుడే కట్టేయాలి. 10,00,000లో 10% అంటే ఎంత? 10,000 అనుకుందాం. 10,000 కట్టాలి అని చెప్పాడు. మిగతా ఎంత కట్టాలి? 90,000. ఈ 90,000లో మనం వాయిదా లెక్క అంటే మంత్లీ మనం కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 5,000 కట్టాలి అనుకుందాం. మంత్లీ 5,000. ₹5,000 కట్టాలి. అంటే మంత్లీ 5,000 అంటే 90,000, 18 నెలలు. రైట్.
చాలా సింపుల్ స్టోరీ లాగా చెప్తున్నాను, జాగ్రత్త వినాలి. ఇక్కడ మనకు ఈ పల్సర్ బండి కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత పడింది? 10,000. వాయిదాలు ఎంత? మంత్లీ 5,000, 18 నెలలు. అయితే అదే సందర్భంలో మార్కెట్లో పల్సర్ బైక్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ ఏం చేసిందంటే ఒకసారిగా ఈ పల్సర్ లోన్కి వచ్చే వాళ్ళ అంటే ఎవరైతే బైక్ లోన్స్ని ఇవ్వద్దు అంటే బైక్ లోన్స్ని ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. బైక్ లోన్స్ ఇవ్వద్దు, అదేవిధంగా ఎవరైనా కానీ ఒకవేళ కొనాలని వస్తే డౌన్ పేమెంట్ పెంచేయండి, వాయిదాలు తగ్గించండి అని చెప్పింది. అంటే ఇప్పుడు నేను పల్సర్ బైక్ని కొనడానికి వెళ్ళాను. నిన్న వెళ్తే అతను ఏం చెప్పాడంటే 10% మీరు డౌన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా మంత్లీ 5,000 18 నెలలు మీరు వాయిదాలు కట్టుకోవాలని చెప్పాడు ఆయన. అంటే నేను 90,000కి వేసాను, ఇక్కడ 90,000కి 18 నెలలు వేసాను. యాక్చువల్గా మనకు ఇప్పుడు ₹1,00,000 బండి అన్నప్పుడు దాని మీద వడ్డీ కనీసం 30,000 వస్తుంది. జస్ట్ మనకు షార్ట్గా అయిపోవడానికి చెప్పాను. అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆర్బీఐ రాత్రే ఈ బ్యాంక్స్ కోసం అంటే బైకుల కోసం లోన్లకు వచ్చే వారి యొక్క గైడ్లైన్స్ని మార్చేసింది. అంటే వారికి లోన్లు ఇవ్వద్దు అని చెప్పింది. ఒకవేళ ఇచ్చినా కానీ డౌన్ పేమెంట్ పెంచేయండి, అదేవిధంగా వాయిదాలు తగ్గించని చెప్పింది. ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళగానే అతను ఏం చెప్పాడంటే డౌన్ పేమెంట్ 10,000 కాదు 30,000 అని చెప్పాడు. 30,000 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాయిదాలు 18 నెలలు కాదు 9 నెలలు అని చెప్పడం జరిగింది. అంటే డౌన్ పేమెంట్ మీరు 30,000 కట్టాలి, అదేవిధంగా వాయిదాలు ఇదివరకు 18 నెలలు ఇచ్చాము, అయితే మీరు 9 నెలల లోపే కట్టేయాలని ఆర్బీఐ గైడ్లైన్స్ విడుదల చేసింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా డౌన్ పేమెంట్ పెంచేయడం వల్ల ఏం జరుగుతుందంటే అతని దగ్గర ఉండే డబ్బు అంటే అతని దగ్గర డబ్బు అనేది వెళ్ళిపోతుంది. అంటే అతని దగ్గర డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తుంది. ఆ షోరూమ్ వాడు బ్యాంకులో వేస్తాడు, బ్యాంక్ నుంచి ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఈ 30,000 పెంచడం వల్ల, అదేవిధంగా డౌన్ పేమెంట్ తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ద్రవ్య సప్లైని కాస్త తగ్గించే ప్రయత్నం అయితే ఈ యొక్క అంశం అయితే చేయడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో డౌన్ పేమెంట్లని పెంచుతారా తగ్గిస్తారా? పెంచుతారు. వాయిదాలు తగ్గిస్తారా పెంచుతారా? తగ్గిస్తారు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇవి టోటల్గా ద్రవ్యపరమైనటువంటి చర్యలు ఇవి. అంటే ద్రవ్యపరమైన చర్యలు ఏం చెప్పుకున్నాము? రెపో రేటు, రివర్స్ రెపో రేటు, అదేవిధంగా ఓఎంఓ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, ఇంకా మార్జిన్లు నిర్ణయించుట, డౌన్ పేమెంట్లు కుదించుట, ఇవి గురించి చెప్పడం జరిగింది. ఇవి టోటల్గా ఇవి ద్రవ్యపరమైన చర్యల్లో ఉన్నటువంటి గుణాత్మక మరియు పరిమాణాత్మకమైనటువంటి సాధనాలు. అయితే భారతదేశంలో వీటి యొక్క అమలు ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఈ ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి వివిధ అంటే బ్యాంక్ రేట్ అని, సిఆర్ఆర్ అని, ఎస్ఆర్ఆర్ అని, రెపో అని, రివర్స్ రెపో అని, ఓఎంఓ అని ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే భారతదేశంలో దీని యొక్క అమలు ఏ విధంగా ఉంది పూర్వం నుంచి చూద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఈ ద్రవ్యపరమైనటువంటి చర్యల యొక్క అమలు మన దేశంలో ఈ విధంగా చూద్దాం. అయితే మన దేశంలో ఈ 1962 వరకు పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం, పెట్టుబడుల యొక్క ఆకర్షణ కోసము మన దేశం అనేది చీప్ మనీ పాలసీ, సులభ ద్రవ్య విధానాన్ని పాటించింది. చీప్ మనీ పాలసీ.
సులభ ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే తక్కువ వడ్డీ రేట్లకే ఈ ఉత్పత్తిదారులకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ మరి ఏదైనా కానీ ఈ పెట్టుబడులు పెట్టే వారి కోసము తక్కువ వడ్డీలకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం. అయితే 1962 వరకు ఈ విధంగా జరిగింది. అయితే 1962 తర్వాత చూస్తే మొట్టమొదటిసారి 1973లో క్రూడ్ ఆయిల్ సంక్షోభం వచ్చింది. క్రూడ్ ఆయిల్ సంక్షోభం అయితే రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సందర్భంలో ఈ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. తద్వారా మన దేశంలో కూడా ద్రవ్యోల్బణం పెరగడం జరిగింది. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చీప్ మనీ పాలసీ ప్లేస్లో డియర్ మనీ పాలసీని తీసుకొచ్చింది. అంటే చీప్ మనీ పాలసీ ఉండడం వల్ల ఎక్కువ మందికి తక్కువ వడ్డీలకి రుణాలు దొరుకుతున్నాయి, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాబట్టి దీని ప్లేస్లో చీప్ మనీ అంటే ఈ మనీ ప్లేస్లో డియర్ అంటే ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం, అంటే రుణాలు తీసుకోవడం కాస్త వడ్డీ రేట్లు పెంచేయడం జరిగింది. ఈ రకంగా ఉండడం జరిగింది. ఈ రకంగా ఉన్న క్రమంలో అయితే ఈ ద్రవ్యోల్బణం నివారించడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలు చూస్తే అప్పట్లో ఎక్కువ బ్యాంక్ రేటు పైనే ఆధారపడేది. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వచ్చితే ఎక్కువ బ్యాంక్ రేటు పైన ఆధారపడేది. అంటే ఒక్కసారిగా బ్యాంక్ రేట్ని పెంచేసేది. అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి రుణాలపై వడ్డీ పెంచేసేది. ఈ రకంగా ఏదైనా ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఈ రకంగా బ్యాంక్ రేట్ను కూడా ఈ ఆర్బీఐ పెంచుకుంటూ రావడం జరిగింది. అయితే మన దేశంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి సాధ్యం కాబడలేదు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ జరగాలంటే దేశంలో ద్రవ్య మార్కెట్ అభివృద్ధి చెందాలి. అంటే ద్రవ్య మార్కెట్ అంటే ఏంటంటే స్వల్పకాలానికి రుణాలు ఇచ్చే మార్కెట్ని ద్రవ్య మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్ అంటే దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే ఈ యొక్క మార్కెట్ని మూలధన మార్కెట్ అంటారు. అయితే మన దేశంలో ఓఎంఓ ఆపరేషన్ జరగకపోవడానికి కారణము మన దేశంలో ద్రవ్య మార్కెట్ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. అంటే మనం యాక్చువల్గా మన దేశమే ఆ సందర్భంలో ఎంతో పేదరికం, నిరుద్యోగిత రకరకాల కారణాలతో అతలకుతలం అవుతుంది. ఆ సందర్భంలో ప్రజలు ఈ యొక్క అంటే ఓఎంఓ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీలను కొనడము అమ్మడము. ఆ సందర్భంలో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీలు అమ్మడం కొనడం పైన ప్రజలకు ఎవరికి కూడా అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంతగా జరగలేదు. అంటే ప్రజలు ఎవరికి అవగాహన లేదు. కాబట్టి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కంటే బ్యాంక్ రేటు పైనే ఆర్బీఐ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. అయితే దీంతోపాటు ఆర్బీఐ అనేది ద్రవ్యోల్బణ నివారణకి సిఆర్ఆర్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్ పైన ఆధారపడక తప్పలేదు. అంటే ద్రవ్యోల్బణం రాగానే ఈ విధంగా బ్యాంక్ రేట్ని పెంచేసేది, సిఆర్ఆర్ని పెంచేసేది, ఎస్ఎల్ఆర్ని పెంచేసేది. అంటే గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేసేదంటే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ కనపడితే ఒకసారిగా ఆర్బీఐ సిఆర్ఆర్ని పెంచేసేది, ఎస్ఎల్ఆర్ని పెంచేసేది. అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అంటే ఉంచాల్సిన రిజర్వులను పెంచేసేది. అదేవిధంగా బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవాల్సిన రిజర్వులను పెంచేసేది. ఈ రకంగా ఆర్బీఐ అనేది ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీద పెంచేయడం వల్ల అంటే ఒక్కసారిగా రాత్రి ఎస్ఎల్ఆర్ పెంచేస్తుంది, రాత్రి సిఆర్ఆర్ పెంచేస్తుంది. ఈ విధంగా పెంచడం వల్ల ఆ బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బును మొత్తం కూడా ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. ఈ రకంగా ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీద ఆర్బీఐ ఆధారపడడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుగులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా మొదటి నుంచి అంటే 1962 ఆ సందర్భంలో చూస్తే ఎక్కువ బ్యాంకులు అంటే ఆర్బీఐ అనేది బ్యాంక్ రేటు అదేవిధంగా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీద ఆధారపడుతూ రావడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం నివారించడం కోసము ఈ బ్యాంక్ రేట్ని, ఈ సిఆర్ఆర్ని, ఈ ఎస్ఎల్ఆర్ని పెంచుకుంటూ రావడం జరిగింది. అయితే 1991లో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ బ్యాంకింగ్ ముఖ్యంగా ఈ యొక్క ద్రవ్యోల్బణ నివారణ చర్యలు ఈ బ్యాంకింగ్ సందర్భం విషయంలో నరసింహం కమిటీని వేయడం జరిగింది. ఈ నరసింహం కమిటీని వేయడం జరుగుతుంది.
1991లో. అయితే ఈయన కమిటీ వేసే నాటికి అంటే 1991 నాటికి ఒకసారి సిఆర్ఆర్ ఏ విధంగా ఉంది, ఎస్ఎల్ఆర్ ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే 1991 నాటికి సిఆర్ఆర్ ఎంత ఉందో తెలుసా? అత్యంత ఘోరంగా 15% ఉంది. ఎస్ఎల్ఆర్ ఎంత ఉందో తెలుసా? 38.5% ఉంది. బ్యాంక్ రేటు 12% ఉంది. అంటే యాక్చువల్గా ఆర్బీఐ చట్టం ప్రకారము సిఆర్ఆర్ ఎంత ఉండాలి? 3% నుంచి 15% ఉండాలి. అంటే ఆ గరిష్టానికి ఈ యొక్క సిఆర్ఆర్ చేరిపోయింది. అంటే 1991 నాటికి సిఆర్ఆర్ ఎంత ఉండాలి అనే దాని గురించి ఇక్కడ చూస్తే చట్టం ప్రకారం 3 నుంచి 15% ఉండాలి. అంటే ఎండ్ ఆఫ్ ది ఎడ్జ్కి వెళ్ళిపోయింది, 15%కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది? 38.5%. ఆర్బీఐ చట్టం ప్రకారం ఎంత ఉండాలి? 25% నుంచి 40% ఉండాలి, 40% వరకు ఉండాలి. అంటే ఈ ఎస్ఎల్ఆర్ కూడా 38.5 అంటే దాదాపు 39, 40 అంటే దాదాపు ఇది కూడా ఎడ్జ్కి వెళ్ళిపోయింది. అంటే అంత ఎక్కువగా ఈ సిఆర్ఆర్లు, ఎస్ఎల్ఆర్, అదేవిధంగా బ్యాంక్ రేటు 12% ఉంది. సిఆర్ఆర్ అంటే ఏంటి? అంటే ఆర్బీఐ అంటే బ్యాంకులు తమ దగ్గర వచ్చినటువంటి డిపాజిట్లలో ఆర్బీఐ దగ్గర ఉంచాల్సినటువంటి శాతము. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? బ్యాంకులు తమకు వచ్చిన డిపాజిట్లో తమ దగ్గర ఉంచాల్సినటువంటి శాతము. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటే అప్పు మీద బ్యాంకు అంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించే వడ్డీ. ఈ రకంగా ఉన్నాయి. అయితే నరసింహన్ కమిటీ ఈ సందర్భంలో ఏర్పడినప్పుడు నరసింహన్ కమిటీ ఏ రకమైన సిఫార్సు ఇచ్చిందంటే, అయితే అంటే ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కోసం, ద్రవ్యోల్బణం నివారించడం కోసం, మాంద్యము కంట్రోల్లో పెట్టడం కోసము సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పైన ఆధారపడడం అంత మంచిది కాదని చెప్పి నరసింహన్ కమిటీ సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆయన యొక్క సిఫార్సుల మేరకు తర్వాత క్రమేపీ సిఆర్ఆర్ను తగ్గించుకుంటూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? సిఆర్ఆర్ ఎంత ఉంది చెప్పాలి. యాక్చువల్గా ప్రతి 2 నెలలకోసారి మానిటరీ రివ్యూస్ జరుగుతుంటాయి, తప్పకుండా వాటిని ఫాలో అవ్వాలి. రైట్. 1991లో ఎంత ఉంది సిఆర్ఆర్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం 15% ఉంది గరిష్టంగా. అట్ ప్రజెంట్ ఎంత ఉంది? 3% ఉంది. అంటే కనిష్టానికి తెచ్చేసాం. అంటే యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ ఎంత ఉండాలి? 3% to 15%. అంటే 1991లో 15% ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 3% కంటే చాలా వరకు తగ్గించాము అని అర్థం. అంటే ఎంతవరకు కనిష్టంగా ఉండాలో అంత పెట్టాం. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ 91లో ఎంత ఉంది? 38.5% ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 18% ఉంది. రైట్. ప్రజెంట్ 18% ఉంది. ఇవన్నీ కూడా కరెంట్ అప్డేట్స్ మీరు చేసుకోవాలి. సిఆర్ఆర్ 91లో 15% ఉండేది. ఇప్పుడు కాస్త ఎంతకు మారింది? అది 3%కి వచ్చేసింది. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ ఎంత ఉండేది? 38.5 అట్ ప్రజెంట్ నౌ మేలో ఇప్పుడు ఎంత ఉంది? 18% ఉంది. ఇక్కడ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఎక్కడి నుంచి ఎంత ఉండాలి? 3% to 15%. యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ ఇక్కడ ఎంతవరకు ఎంత నుంచి ఎంతవరకు ఉండాలి? 25% నుంచి 40%. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారము ఎస్ఎల్ఆర్ అనేది కనిష్టంగా 25%, గరిష్టంగా 40% ఉండాలని చెప్పారు. అయితే ఇప్పుడు 18% ఎందుకు ఉంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే 2007లో ఈ ఆర్బీఐ యాక్ట్ని సవరించి
ఈ ఎస్ఎల్ఆర్ యొక్క కనిష్ట పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. కనిష్టంగా ఎంత ఉండాలి అనేది అసలు లేదు, ఎంతైనా ఉండొచ్చు అనేది చెప్పారు. 2007లో ఆర్బీఐ యాక్ట్ని సవరించి ఎస్ఎల్ఆర్ యొక్క కనిష్ట పరిమితిని ఎత్తివేయడం జరిగింది. రైట్. అయితే ఇదే సందర్భంలో అంటే 1991 ఈ సందర్భంలో ఈ నూతన సంస్కరణలలో భాగంగానే ప్రవేశపెట్టినటువంటి రెపో మరియు రివర్స్ రెపోలు అనేవి అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అంటే ఆర్బీఐ అనేది ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని కానీ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరణ చేయడం కోసం కానీ ఈ రెపోలు రివర్స్ రెపోలపై ఎక్కువ ఆధారపడుతూ రావడం జరిగింది. 2010-11లో ఏకంగా 13 సార్లు ఈ రెపో రివర్స్ రెపో రేట్లను మార్చడం జరిగింది. రైట్. అయితే ఈ రెపో అండ్ రివర్స్ రెపో, ఈ రెపో రేటు ఈ రివర్స్ రెపో రేటు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? ఈ రెపో రేటు అదేవిధంగా రివర్స్ రెపో రేటు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుందంటే అది రెపో కంటే రివర్స్ రెపో రేట్ అనేది తక్కువ ఉంటుంది, రెపో రేట్ ఎక్కువ ఉంటుంది. కామన్ సెన్స్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులని ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాంక్స్ అనేవి మన దగ్గర నుంచి డిపాజిట్ని తీసుకుంటాయి. డిపాజిట్ తీసుకున్నప్పుడు మనకెంత వడ్డీ చెల్లిస్తాయి అంటే మనకి ఎంతవరకు వడ్డీ ఇస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన దాంట్లో ఒక 5% వడ్డీ మనకి ఇస్తాయి. అయితే ఈ బ్యాంకులు అనేవి ఏరే వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు ఇదే డబ్బుపై అంటే మనం ఇచ్చే డబ్బు పైన ఎంత విధిస్తాయంటే 10% విధిస్తాయి. రైట్. అంటే బ్యాంక్ వాడు మన డబ్బు తీసుకొని అతను వడ్డీ చెల్లించినప్పుడేమో తక్కువ ఇస్తాడు. అదేవిధంగా బ్యాంక్ వాడు ఏరే వాడికి వడ్డీ ఇచ్చినప్పుడు వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. కామన్ సెన్స్గా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏరే వాళ్ళకు వడ్డీ ఇస్తున్నారు, వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. ఏరే వాళ్ళకు వడ్డీకి డబ్బులు ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ వడ్డీ రేటు విధిస్తారు. మీరు మీ దగ్గర అంటే మీరు వడ్డీ తీసుకున్నప్పుడు అంటే మీరు డబ్బులు తీసుకున్నప్పుడు తక్కువ వడ్డీ రేటుకే తీసుకుంటారు. కామన్ సెన్స్. అంటే ఇక్కడ కమర్షియల్ బ్యాంకులు కూడా 5% వడ్డీ అంటే వడ్డీ మనకి ఇచ్చినప్పుడు 10% వడ్డీని అంటే తీసుకున్నటువంటి డెబిటార్కి ఇస్తుండడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులు అప్పు తీసుకున్నప్పుడు అదేవిధంగా బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఏదైనా కానీ ఈ రివర్స్ రెపో అనేది తక్కువ ఉంటుంది, రెపో అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్బీఐ అనేది బ్యాంకులపైనే విధించే వడ్డీ ఎక్కువ ఉంటుంది ఆర్బీఐ తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ కంటే. ఇక్కడ మీరు గమనించాలి. అయితే ప్రారంభంలో రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి దాదాపు 100 బేసిక్ పాయింట్లు అనేవి తేడా ఉండేవి. 100 బేసిక్ పాయింట్స్ అంటే 100 బేసిక్ పాయింట్లు అంటే 1%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేది 5% ఉంటే రివర్స్ రెపో రేట్ అనేది 4% ఉండేది. అంటే యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ 1935 ప్రకారము రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి 100 బేసిక్ పాయింట్స్ తేడా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే క్రమేపీ దీన్ని తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, రెపోకి రివర్స్ రెపోకి 100 బేసిక్ పాయింట్స్ తేడా ఉండాలన్నారు. అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిక్ పాయింట్స్. ఇక్కడ మీరు ఎప్పుడు తరచూ న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని ఒక 50 బేసిక్ పాయింట్లు, 10 బేసిక్ పాయింట్లు, 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెపో అనేది
5% ఉంది. రెపో అనేది 5% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1% అనేది 100 బేసిక్ పాయింట్లు కదా. ఇప్పుడు మనకు న్యూస్ పేపర్లో వచ్చింది అనుకుందాం, ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో భాగంగా రెపో రేటుని 50 బేసిక్ పాయింట్లను పెంచింది అన్నారు. అంటే 100 బేసిక్ పాయింట్లు 1% అయితే 50 బేసిక్ పాయింట్లు ఎంత అవుతుంది? 0.5%. 0.5% అంటే ఇది కాస్త 5% ఉంది కదా రెపో రేటు, 5.5 అవుతుంది. అదేవిధంగా 25 బేసిక్ పాయింట్లు 1/4% అంటే 5.25. ఈ రకంగా బేసిక్ పాయింట్లు తగ్గించినా పెంచినా కానీ మీరు ఈ విధంగా న్యూస్ పేపర్లో దాన్ని అనలైజ్ చేసుకోవాలి. రైట్, మరి ఒకసారి మనం బుక్లో చూద్దాం. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేనైతే చెప్పానో టోటల్ అదే ఉంటుంది ఇక్కడ కూడా. ద్రవ్యపరమైనటువంటి చర్యలు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ద్రవ్య విధానం అవలంబించింది. రైట్, కేంద్ర బ్యాంక్ రేటు చెప్పడం జరిగింది మీకు. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేటును పెంచును. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటే, రుణాలు తీసుకుంటే ఆ రుణ పైన ఆర్బీఐ విధించే వడ్డీ. అదేవిధంగా ఇది లాంగ్ టర్మ్లో నగదు నిల్వల నిష్పత్తి, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ సిఆర్ఆర్ అంటే ఏంటి? బ్యాంకులు తమ దగ్గర ఇచ్చినటువంటి డిపాజిట్లలో కొంత ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆర్బీఐ దగ్గర ఎంత మోతాదులో ఉంచాలి అనేది సిఆర్ఆర్ నిర్ణయించును. ధరలు పెరుగుదలను నియంత్రించేందుకు సిఆర్ఆర్ని పెంచును. నెక్స్ట్, బహిరంగ మార్కెట్ చర్యలు, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో ఆర్బీఐ అమ్ముతుంది. రైట్, ఇప్పుడు ఇటు అప్లికేషన్ చూస్తే, వినియోగదారునికి పరపతిపై గరిష్ట పరిమితి విధించుట, డౌన్ పేమెంట్లు పెంచుట, అదేవిధంగా వాయిదాల సంఖ్యను తగ్గించుట, మార్జిన్లు పెంచుట లాంటి గుణాత్మక చర్యల ద్వారా వాణిజ్య బ్యాంకులకు అందించే ప్రతి ప్రవాహ మార్గాన్ని నియంత్రిస్తున్నది. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది గుణాత్మక చర్యలో భాగంగా. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము లోటు బడ్జెట్ భర్తీ కొరకు ఆర్బీఐ ప్రభుత్వానికి రుణం ఇవ్వడంతో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతున్నవి. ధరలు భారీగా పెరిగినప్పుడు ఆర్బీఐ ద్రవ్యపరమైన నియంత్రణ చర్యలు చేపడుతుంది. ఆర్బీఐ 1962 నుంచి 91 మధ్య పరిమాణాత్మక గుణాత్మక చర్యలు చేపడుతూ వచ్చాను. ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించేందుకు 1962 వరకు సులభ ద్రవ్య విధానాన్ని అవలంబించింది. 1960 దశకం ప్రారంభంలో 1970 దశకంలో ద్రవ్యోల్బణం పెరగడంతో బ్యాంకు రేటును పెంచుతూ వచ్చాను. సంస్థాగత లోపాల వలన బహిరంగ మార్కెట్ చర్యలు అంతగా ఉపయోగించలేదు. అంటే ఓఎంయు అంతగా ఉపయోగించలేదు. నెక్స్ట్, దేశంలో ద్రవ్య మార్కెట్ అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి బ్యాంకు రేటు బహిరంగ మార్కెట్ చర్యలు సమర్థవంతంగా పనిచేయలేదు. అందుచే అదనపు ద్రవ్యత్వాన్ని ఇముడ్చుకోవడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్పై ఆధారపడక తప్పలేదు. సిఆర్ఆర్ని పెంచుతూ వచ్చి 1989 నాటికి 15% తీసుకువచ్చాను. 1990 నాటికి ఎస్ఎల్ఆర్ 38.5% వచ్చాను. మొత్తంగా 1991 నాటికి బ్యాంకు రేటు 12%, సిఆర్ఆర్, ఎస్ఆర్ఆర్ అధికంగా ఉన్నాయి. నరసింహ కమిటీ సిఫార్సులపై ద్రవ్యోల్బణ నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ సిఆర్ఆర్, ఎస్ఆర్ఆర్లపై ఆధారపడడం తగ్గించి దశల వారీగా వాటిని తగ్గించుకుంటూ వచ్చినది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవే. నెక్స్ట్, ఎస్ఎల్ఆర్ విషయంలో 1997 నాటికి 25%, అదేవిధంగా 2020 జూన్ నాటికి 18% తీసుకువచ్చాను. మన దేశంలో ద్రవ్యోల్బణ నియంత్రణకు సిఆర్ఆర్ని ఎక్కువగానే ఉపయోగించను. 2013 ఫిబ్రవరి నాటికి 4% ఈ సిఆర్ఆర్ని తెచ్చాను. అయితే కరోనాపై భారతదేశం చేస్తున్న యుద్ధంలో భాగంగా ఆర్బీఐ 2020 మార్చి 27న సిఆర్ఆర్ని 4% నుంచి 3%కి తగ్గించను. ఈ 3% ఇప్పుడు కూడా అలాగే ఉంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, దేశంలో ద్రవ్య మార్కెట్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో ఆర్బీఐ ద్రవ్యోల్బణ నియంత్రణకు
రెపో రివర్స్ రెపో రేట్పై ఆధారపడుచున్నది. అంటే పూర్వం అంటే గతంలో నుంచి చూస్తే ఎక్కువ బ్యాంక్ రేటు పైన ఆధారపడేది. అదేవిధంగా ఓఎంఓ ఆపరేషన్ చేయాలన్నా కానీ ఎక్కువ బ్యాంక్ రేటు పైన ఆధారపడేది. అదేవిధంగా అంతగా మన దేశంలో అంతగా సాంకేతిక అన్ని విధాలుగా అంత అవగాహన ప్రజలకు లేకపోవడం వల్ల ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా అంతగా సక్సెస్ కాలేదు చేయాలన్నా కూడా. తర్వాత సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీద ఆధారపడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది కాస్త ఈ మధ్య కాలంలో చూస్తే రెపో రివర్స్ రెపోలపై ఆర్బీఐ ఆధారపడుతూ రావడం జరిగింది. ఈ ట్రెండ్ మీరు గమనించాలి. ముఖ్యంగా అప్పుడేముంది, అది ఎందుకు సక్సెస్ కాలేదు, దాని తర్వాత సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బాగా ఉపయోగించుకున్నప్పటికీ నరసింహం కమిటీ దీనివల్ల మీరు ఒక్కసారిగా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని కట్టుదిట్టం చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కాస్త ఒడిదుడులు ఎదుర్కొంటుందని చెప్పి ఈ రకమైన సిఫారసులు ఇవ్వడం ద్వారా ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని కూడా వాటాన్ని తగ్గించారు క్రమేపీ. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి రెపోని రివర్స్ రెపోని వాడడం మొదలుపెట్టారు. 2010 మార్చి నుండి 2011 అక్టోబర్ మధ్య 13 సార్లు ఈ రెపో రేట్లని మార్చడం జరిగింది. అంటే ఎంత ఎక్కువగా ఈ రెపోల మీద ఆర్బీఐ ఆధారపడి ఉంది అనేది మీరు గమనించాలి. 2011 మే 3న ప్రకటించిన ద్రవ్య విధానంలో సింగిల్ పాలసీ రేట్ రీజిమ్ రెపో రేట్ని ప్రకటించాను. అంటే దీని అర్థం ఏంటంటే సింగిల్ పాలసీ రేట్ రీజిమ్ ఏంటంటే ఒకప్పుడు రెపో రేటుని అదేవిధంగా రివర్స్ రెపో రేటుని రెండు కూడా ఆర్బీఐ స్వతంత్రంగా నిర్ణయించేది. కానీ 2011 మే 3న అప్పుడు తెచ్చిన మార్కుల ప్రకారం ఈ రెపో రేట్ అనేది రివర్స్ రెపో అనేది రెపో రేట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఆర్బీఐ కేవలము రెపో రేట్ను మాత్రమే ప్రకటిస్తుంది. ఎప్పటి నుంచి 2011 నుంచి. దాన్ని అనుసరించే రివర్స్ రెపో రేట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేది 5% ఉంటే రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి అంటే ఒక 100 బేసిక్ పాయింట్లు తేడా ఉంటుంది. అంటే 1%. అంటే నేను మీకు చెప్పినట్టు రెపో రేట్లో రివర్స్ రెపో రేట్లు చూస్తే రెపో రేట్ ఎక్కువ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెపో రేట్ 5% ఉంటే రివర్స్ రెపో రేట్ ఎంత ఉంటుంది యాజ్ పర్ చూస్తే 4% ఉంది. అంటే 100 బేసిక్ పాయింట్ తేడా ఉండాలి కదా. ఈ రకంగా అంటే కేవలము ఆర్బీఐ రెపో రేట్ని ప్రకటిస్తే దాన్ని అనుసరించే రివర్స్ రెపో రేట్ ఉంటుంది. అంటే ఆర్బీఐ అనేది స్వతంత్రంగా రివర్స్ రెపో రేటుని ప్రకటించడం అనేది 2011 నుంచి పోవడం జరిగింది. రైట్. దీన్ని అంటే రెపో రేట్ని అనుసరించే సింగిల్ రెపో రేట్ ఉండడాన్ని సింగిల్ పాలసీ రేట్ రిజిమ్ అంటారు. అయితే రెపో రేటు 100 బేసిక్ పాయింట్లో తక్కువగా రివర్స్ రెపో రేట్ను ప్రకటించాను. అంటే రెపో రేట్ అనేది 5% ఉంటే రివర్స్ రెపో రేటు 100% ఉంటుంది. 4% ఉంటుంది. 2016 ఏప్రిల్లో అంటే ఇప్పుడు మీకేం చెప్పాను, రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి ఎంత బేసిక్ పాయింట్లు తేడా ఉండాలని చెప్పాను, 100 బేసిక్ పాయింట్స్. అదే గతంలో. అయితే దీన్ని 2016లో మార్చారు. 2016లో ఎంతకు మార్చారంటే ఈ రెపోకి రివర్స్ రెపో రేటుకి మధ్య తేడా 50 బేసిక్ పాయింట్లు మాత్రమే ఉండాలని చెప్పి మార్చారు. మళ్ళీ మార్చారు. ఎప్పుడు 2017లో మార్చారు. 2017లో మళ్ళీ 25 బేసిక్ పాయింట్లు మాత్రమే ఉండాలని చెప్పారు. అంటే 2017 ఇక్కడ మార్చిన ఈ మానిటరీ రివ్యూలో ఏం చేశారంటే రెపోకి రివర్స్ రెపోకి తేడా 25 బేసిక్ పాయింట్లు మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏంది అంటే రెపో అనేది 4% ఉంటే దీనికి 25% అంటే 25 బేసిక్ పాయింట్లు అంటే ఎంత 4.25
7.5%. ఇది రెపో అయితే ఇది రివర్స్ రెపో. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా వినాలి. అట్ ప్రజెంట్ ఎంత ఉంది? అట్ ప్రజెంట్ రెపో అనేది 4% ఉంది ప్రజెంట్. రివర్స్ రెపో ఎంత ఉంది? 3.35. ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చారు. 2016 ఏప్రిల్లో 50 బేసిక్ పాయింట్లు తగ్గించను. 2017 ఏప్రిల్లో 25 బేసిక్ పాయింట్లు తగ్గించను. 2019 అక్టోబర్ రెపోని 5.15 నుంచి రివర్స్ రెపోను 4.90కి తీసుకువచ్చాను. అంటే 2019 అక్టోబర్ నాటికి రెపో 5.15% ఉండేది. రివర్స్ రెపో అనేది 4.90 ఉంది. అయితే దీంట్లో ఈ రెపోలో 75 బేసిక్ పాయింట్లను తగ్గించి 5.15 నుండి 4.4%కి తగ్గించారు. అదేవిధంగా రివర్స్ రెపోలో 9 బేసిక్ పాయింట్లు తగ్గించి 4%కి తీసుకొచ్చారు. ఒకసారి మీరు ఒక రఫ్ నోట్స్లో ఇవన్నీ రాసుకోండి, మీకు గుర్తుంటాయి లైన్గా. రైట్, ఇది ఒకటి. ఇక్కడ చూడండి, 2020 ఏప్రిల్ 17న ఆర్బీఐ రివర్స్ రెపోని 20 బేసిక్ పాయింట్లు తగ్గించి 3.75% తీసుకువచ్చాను. 2020 మే 22న ఆర్బీఐ మరో 4 బేసిక్ పాయింట్లు తగ్గించి రెపో రేట్ని 4% పరిమితం చేశాను. అంటే 20 ఏళ్లలో ఇది కనిష్ట స్థాయి. 2020 సంవత్సరంలో తర్వాత ఇంత తక్కువ ఉండుట ఇది ఇప్పుడే. రివర్స్ రెపోను కూడా 3.3 అంటే 75 నుంచి 3.35%కి తగ్గించాను. ఇప్పుడు కూడా ఆ రేట్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే రెపో రేట్ అనేది 4% ఉంది. రివర్స్ రెపో అనేది 3.35% ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 మంత్స్కి మానిటరీ రివ్యూస్ జరుగుతుంటాయి. కాబట్టి మీరు వీటిని అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇక్కడి వరకు అయితే కాబట్టి ఇక్కడ చూడండి, ఆర్బీఐ గుణాత్మక పరిమితి నియంత్రణ చర్యలను కూడా అవలంబిస్తుంది. మార్జిన్లు నిర్ణయించుట, అదేవిధంగా మార్జిన్ ఏ విధంగా నిర్ణయిస్తారని మీకు చెప్పడం జరిగింది. రుణాలపై పరిమితి విధించుట, కొన్ని రుణాలపై వివక్షత వడ్డీ రేటుని విధించుట వంటి చర్యలు చేపట్టను. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఈ మధ్యకాలంలో వీటిని విడిచిపెట్టాను. 1992-93 నుంచి విదేశీ మారక నిల్వలు దేశంలో పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభావం పడే ద్రవ్యోల్బణ కారణమవుతున్నది. కాబట్టి ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లు అమ్మటం ద్వారా ద్రవ్య విస్తరణ తగ్గిస్తున్నది. ఇదే టోటల్గా. అయితే మరి కొన్ని 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఎల్ఏఎఫ్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అది అంటే ఇదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర కూడా అప్పుడప్పుడు డబ్బులు లేకపోవచ్చు. అంటే మనకు కూడా ఇప్పుడు మీ చేతిలో ₹1 లేకుండా పోవచ్చు. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు బ్యాంకుల దగ్గర కూడా అప్పుడప్పుడు డబ్బులు లేకుండా పోవచ్చు. కాబట్టి స్వల్పకాలానికి బ్యాంకులు ఏం చేస్తాయంటే రుణాలు తీసుకుంటాయి. స్వల్పకాలానికి బ్యాంకులు ఏం చేస్తాయి? రుణాలు తీసుకుంటాయి. ఆ రుణాలు తీసుకుంటాయి. ఆ రుణాల మీద వడ్డీ చెల్లిస్తాయి. దాన్ని ఎల్ఏఎఫ్ అంటారు, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ద్రవ్యత్వ సర్దుబాటు అంటే ద్రవ్యాన్ని సర్దుబాటు చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పు కావాలంటే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 కావాలి, 30,000 కావాలి, కొంచెం సర్దుబాటు చేయరా అని అడుగుతాం. అదేవిధంగా ఇక్కడ బ్యాంకులకు కానీ మరి ఇతర సంస్థలకి డబ్బు అవసరమైనప్పుడు తక్షణము స్వల్పకాలానికి రుణాలు తీసుకోవడం కోసము అంటే ప్రవేశపెట్టినటువంటి అంశమే ఈ ఎల్ఏఎఫ్. 2020 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీని ప్రవేశపెట్టాను. దీనిని రివర్స్ రెపోల ద్వారా నిర్వహిస్తారు. అంటే ఏంది? అప్పు తీసుకున్నప్పుడు అంటే వడ్డీలు చెల్లించి రివర్స్ రెపోల విధంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్యత్వాన్ని స్వీకరించుటకు ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్ముట రివర్స్ రెపో కాగా, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుట రెపోగా పిలువబడను. దీనివల్ల కాల్మనీ రేటు, స్వల్పకాల వడ్డీ రేట్ల మధ్య ఒక కారిడార్ ఏర్పడుతుంది. కాల్మనీ అంటే మీకు చెప్పడం జరిగింది. అంటే కాల్మనీ అంటే ఏంటి? అంటే బ్యాంకులు అప్పులు ఇచ్చుకోవడం.
మూలధన ప్రవాహాల నిర్వహణకు కూడా ఎల్ఏఎఫ్ ఉపయోగపడుతుంది. దీనివలన విదేశీ మారక నిల్వ ఒడిదుడులు తగ్గును. ద్రవ్యత్వ నిర్వహణ అదనపు సాధనంగా ఆర్బీఐ 2004లో మార్కెట్ స్థిరీకరణ పథకాన్ని, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటారు దీన్ని, అప్పటి వరకు ఎల్ఏఎఫ్ నిర్వహించే స్థిరీకరణ భారం నుంచి ఎంఎస్ఎస్ కొంత విముక్తి కల్పించింది. ఎంఎస్ఎస్ అంటే ఏంటి? మార్కెట్ స్టెబిలిటీ స్కీమ్. ఇది టోటల్గా అంటే ఎల్ఏఎఫ్ అంటే ఏమి లేదు, అంటే స్వల్పకాలానికి రుణాలు ఇవ్వడం కోసము ఆర్బీఐ ప్రవేశపెట్టినటువంటి ఒక రకమైనటువంటి ఒక పథకం. దాని తర్వాత అదే అంటే దాని ప్లేస్లో ఇది ఎంఎస్ఎస్ వచ్చింది. ఎల్ఏఎఫ్తో పాటు ఎంఎస్ఎస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపోని ఏం చేస్తుంది? పెంచినప్పుడు అంటే ఎక్కువ మంది ఆర్బీఐకి అప్పు ఇస్తారు కాబట్టి డబ్బు అంతా ఆర్బీఐ దగ్గర పోతుంది, ప్రజల దగ్గర డబ్బు తగ్గిపోతుంది. అదేవిధంగా ఆర్బీఐ ద్రవ్యం కొరత ఉన్నప్పుడు రెపోని తగ్గిస్తుంది. రెపోని తగ్గించినప్పుడు ఆర్బీఐ నుంచి ఎక్కువ డబ్బు ప్రజల దగ్గరికి ఎక్కువ లోన్ల రూపంలో రావడం జరుగుతుంది. ఈ రకంగా ఉండడం జరుగుతుంది. దీన్ని ఎల్ఏఎఫ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఇవి రెపో, రివర్స్ రెపోల మీద ఆధారపడి పనిచేస్తుంది. అదేవిధంగా 2004లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 2004లో ఎంఎస్ఎస్ అంటే మార్కెట్ స్టెబిలిటీ స్కీమ్. అంటే ఇది ఏంటంటే భారతదేశంలో విదేశీ మారక నిల్వలు ఎక్కువైనప్పుడు ఆ డబ్బును ప్రభుత్వం శోషించుకోవడం కోసము గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేస్తుందంటే సెక్యూరిటీలను అమ్మడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీలను అమ్మినప్పుడు ఆ డబ్బంతా ఆర్బీఐ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రకంగా ద్రవ్యపరమైనటువంటి చర్యలు ఉండడం జరిగింది. చూసారా, ఇవి అంటే కేవలం ద్రవ్యపరమైనటువంటి చర్యలు చెప్పడానికి మనకు 1.5 hours పడ్డాయి. నెక్స్ట్ మనము కోశపరమైనటువంటి చర్యలు, ఇది త్వరగానే అయిపోతుంది, ఎక్కువేం పడుతుంది. కోశపరమైన చర్యలు ద్రవ్యోల్బణాన్ని నివారించడం కోసము ఆర్బీఐ చేపట్టే చర్యల్ని ద్రవ్యపరమైన చర్యలని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేసే చర్యల్ని కోశపరమైన చర్యలు అంటారు. ఈ కోశపరమైన చర్యల్లో ముఖ్యంగా మొదటిది, ప్రభుత్వం అనేది తన వ్యయాన్ని తగ్గించుకుంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తన ఎక్స్పెండిచర్ తగ్గిస్తుంది. తన ఎక్స్పెండిచర్ తగ్గించడం అంటే ఏం లేదు, అంటే ప్రభుత్వం ఎక్కువ వ్యయం చేస్తుంది. ఎక్కువ వ్యయం చేస్తుందంటే ప్రజల మీద ఖర్చు పెడుతుందని అర్థం. అంటే ప్రజలకు ఎక్కువ ఆదాయాలు వెళ్తాయి. ప్రజల దగ్గర ఆదాయాలు పెరిగే కొద్దీ వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ మార్కెట్లో వస్తువులు తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినంత మాత్రాన మార్కెట్లో వస్తువులు పెరగవు కదా. కాబట్టి ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తుంది. తన వ్యయం తగ్గించి ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయం తగ్గిస్తుంది. అభివృద్ధేతర వ్యయం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసులు మెయింటైన్ చేయడం కానీ రకరకాల ఇవన్నీ కూడా అభివృద్ధేతర వ్యయాలు ఉంటాయి. అభివృద్ధి వ్యయం అంటే రోడ్లు వేయడము, ప్రాజెక్టులు కట్టడము, ఏదైనా కానీ ఒక ఎయిర్పోర్ట్స్ కట్టడం, వీటిని అభివృద్ధి వ్యయాలు. అభివృద్ధేతర వ్యయం అంటే పెన్షన్లు ఇవ్వడము, జీతాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా అభివృద్ధేతర వ్యయాలు. రైట్, గవర్నమెంట్ తన వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండవది ప్రత్యక్ష పన్నులు పెంచుతుంది. ప్రత్యక్ష పన్నులు పెంచుతుంది అంటే డైరెక్ట్ ట్యాక్స్ పెంచుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఓ రకంగా చెప్పు, ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతుంది. అంటే ప్రజల వ్యయ ఆదాయం పైన ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా విధిస్తారు. అంటే ప్రత్యక్ష పన్నులు పెంచడం వల్ల ఏమవుతుందంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అనేది గవర్నమెంట్కి పన్నుల రూపాయలను వచ్చేస్తుంది. ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా ప్రభుత్వం అనేది శోషించుకోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూద్దాం. పశ్చిమ దేశాలలో ప్రభుత్వ వ్యయం పన్నులు రుణాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తారు. అయితే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మన దేశంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.
ప్రభుత్వ అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించాలి. అభివృద్ధి వ్యయాన్ని అనుమతించుట వలన వృద్ధి సామర్థ్యం పెరుగును. నెక్స్ట్, ప్రైవేటు పెట్టుబడులు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరగాలి అంటే ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వారికి కొన్ని పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి, కొన్ని సబ్సిడీలు ఇవ్వాలి. అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించాలి. అంటే ఇక్కడ గమనించాలి, ద్రవ్యోల్బణ కాలంలో పరోక్ష పన్నులను తగ్గించాలి, ప్రత్యక్ష పన్నులను పెంచాలి. దీనివలన దేశంలో సప్లై స్థితి మెరుగుపడును. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడుకి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుంది? ద్రవ్యరాశి ఎక్కువైపోయినప్పుడు వస్తు రాశి కంటే ఈ ద్రవ్యరాశి ఎక్కువైతుంది. ఈ సందర్భంలో గవర్నమెంట్ ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు శోషించుకుంటుంది. అదేవిధంగా వస్తురాశి తక్కువ ఉంది కదా, ఈ వస్తురాశి పెంచడం కోసం ఈ ఉత్పత్తిదారులకి పన్ను ప్రోత్సాహాలు ఇస్తుంది. అంటే కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించడం కానీ, సబ్సిడీలు ఇవ్వడం కానీ, పన్ను రాయితీలు మరింత కల్పించడం కానీ ఏదైనా చేసి ఈ ఉత్పత్తిని పెంచడం జరుగుతుంది. తద్వారా వస్తు సప్లై పెరిగి ఈ ద్రవ్యానికి సమానంగా వస్తువు రావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్, లోటు విత్తాన్ని విడిచిపెట్టాలి. అంటే మిగులు బడ్జెట్ని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లోటు విత్తం అంటే ఏంటి? రాబడి కంటే వ్యయము ఎక్కువ అవ్వడము, దీన్ని లోటు విత్తం అంటారు. కాబట్టి ఈ ద్రవ్యోల్బణ కాలంలో లోటు విత్తం అవలంబించకూడదు. ఇప్పుడు రాబడి కంటే వ్యయం ఎక్కువైనప్పుడు మనము దీన్ని ఈక్వల్ చేయడం కోసం మనము రుణాలు చేసి ఖర్చు చేస్తాం. కానీ ద్రవ్యోల్బణ కాలంలో వ్యయం తగ్గించాలి కదా, కాబట్టి మనము మిగులు బడ్జెట్ని మనము ఫాలో అవ్వాలి. నెక్స్ట్, 1991-92 బడ్జెట్లో కోశ లోటు తగ్గించుట ద్వారా కోశ సమతుల్యాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వం ఈ దిశగా 2004లో FRBM యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్, FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఇది ఎందుకంటే ప్రభుత్వాల క్రమశిక్షణ కొరకు. అంటే ప్రభుత్వాల క్రమశిక్షణ అంటే ఏంటంటే ప్రభుత్వాలు విడిగా అప్పులు చేయకూడదు. అంటే FRBM యాక్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మాత్రమే అప్పు చేయాలి, ఇంత పరిధి కంటే అప్పు మించకూడదని చెప్పి FRBM యాక్ట్లో పొందుపరచడం జరిగింది. 7.8 ఉన్న కోశ లోటు 2007-8 నాటికి 2.5% తగ్గాను. అయితే 2008-9లో ఆర్థిక తిరోగమనం వల్ల ప్రభుత్వ వ్యయం భారీగా పెరగడంతో మరలా కూడా కోశ లోటు 6% పెరిగింది. తర్వాత 2018-19లో 3.5% తగ్గాను. 2019-20 రివైజ్ ఎస్టిమేట్స్లో 3.8గా ఉండేది కాస్త 3.5గా అంచనా వేయడం జరిగింది. ఇది టోటల్గా ఈ యొక్క కోశపరమైన చర్యల్లో ముఖ్యంగా ఈ లోటు విత్తాన్ని అవలంబించాలి, మిగులు బడ్జెట్ని అవలంబించాలి దాని గురించి. రైట్, ఇప్పుడు మనం ఇతర అంశాల గురించి మాట్లాడదాం. ఇతర చర్యలు, ఇప్పటివరకు మనము ద్రవ్యపరమైన చర్యలు అదేవిధంగా కోశపరమైన చర్యలు చూసాం. ఇప్పుడు ఇతర చర్యలు చూద్దాం. మొదటిది ప్రజా పంపిణీ, అంటే రేషనింగ్ ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ వస్తువుల ధరలు అయితే పెరుగుతున్నాయో ఆ వస్తువుల్ని ప్రభుత్వమే ప్రజలకు చేరవేయడం ద్వారా ఈ వస్తువు ధరలను తగ్గించడం. అంటే నిత్యావసర వస్తువుల సప్లై దాని డిమాండ్కి సరిపడినంత లేకపోవడంతో వాటి ధరలు పెరుగును. అలాంటప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను అందించి ధరలను నియంత్రించవచ్చు. సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్పత్తి, సేకరణ, నిల్వ, రవాణా, నిత్యావసర వస్తువుల పంపిణీ మొదలగు వాటితో కూడి ఉంటుంది. అయితే ఇండియాలో వీటి మధ్య సరైన సంబంధం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం ధరలు పెరిగిపోయాయి అనుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు FSSAI ఉంది, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేం చేస్తుందంటే అన్ని రాష్ట్రాల నుంచి
ఇక గ్రెయిన్స్ని అంటే ధాన్యాలను సేకరించి బఫర్ స్టాక్లో పెడుతుంది. ఆ బఫర్ స్టాక్ నుంచి రాష్ట్రాలకు సప్లై చేస్తుంది. రాష్ట్రాల నుంచి జిల్లాలకి, జిల్లాల నుంచి మండలాలకి, మండలాల నుంచి గ్రామాలకి, గ్రామాల్లో రేషన్ షాపులకి. ఈ రకంగా ఉత్పత్తి అంటే రైతులు చేసే ఉత్పత్తి కానీ, దాని సేకరణ కానీ, దాని నిల్వ కానీ, దాని రవాణా కానీ, దాని పంపిణీ కానీ అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుంటుందని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఏ వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయో వాటిని ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకి తక్కువ ధరకు ఇచ్చినట్లయితే ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ సప్లై వైపు చర్యలు. అంటే సప్లైని పెంచేందుకు దిగుమతులు అనుమతించాలి. అంటే దేశంలో ఉన్నటువంటి వస్తువులకి తక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులకి ఎక్కువ డిమాండ్ పెరిగి వాటి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఏ వస్తువులకైతే ధరలు పెరుగుతున్నాయి ఆ వస్తువులను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి వంట నూనెలు, పంచదార, పప్పు దినుసులు మొదలైనవి FSI, బియ్యం, గోధుమ బహిరంగ మార్కెట్లో విక్రయించినటువంటి చర్యల వలన పెరుగుదల నియంత్రించబడుచున్నవి. ధరలు పెరిగే వస్తువు ఎగుమతులు నిషేధించాలి. అంటే ఇప్పుడు ఏ వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయో వాటిని దిగుమతి చేసుకోవాలి. అదేవిధంగా ఆ వస్తువుల ఎగుమతులు కూడా ఆపివేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ధరల విధానం అంటే ఏంటి? ధరలపై గరిష్ట పరిమితి విధించుట. అయితే ఈ నియంత్రణ సరిగ్గా అమలు లేకపోవడం వల్ల చీకటి బజార్లు పెరిగిపోతాయి. ధరల గరిష్ట స్థాయి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గోధుమ పిండి ప్యాకెట్ ఉందనుకున్నాం. గోధుమ పిండి ప్యాకెట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆ గోధుమ పిండి ప్యాకెట్ కేవలం 30 రూపాయలు అని చెప్పి సీలేసి ఇంతకంటే అది పెరగకూడదు అని చెప్పడం జరిగింది. గరిష్ట పరిమితి అది. అయితే ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే మనం వెళ్ళి షాపులకు వెళ్తే గోధుమ పిండి కొంచెం షాపులకు వెళ్తే ఉన్నా కూడా లేదంటాడు. అదే మనము ముందు డోర్కి వెళ్ళి కొట్టి అతన్ని పలకరించి గోధుమ పిండి ప్యాకెట్ ఉందా అంటే ఉందంటాడు, లేదంటాడు. అదే కానీ అతని ఇంటి వెనక నుంచి వచ్చి గోధుమ పిండి ప్యాకెట్ ఉందా అంటే ఉందంటాడు, కాకపోతే 60 అంటాడు. గరిష్ట ఈ ధరల పరిమితి పెట్టినప్పుడు ఈ వ్యాపారస్తులు అదేవిధంగా అమ్మకదారులు ఏం చేస్తారంటే ఎక్కువ ఆదాయం ఆర్జించడం కోసము వారు ఉన్నా కానీ లేదని చెప్పి కృత్రిమ కొరతను సృష్టించి వాటికి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటారు. కాబట్టి ఈ రకంగా గరిష్ట పరిమితి విధించినప్పుడు వాటిని సక్రమంగా అమలు చేయాలి. రైట్. నెక్స్ట్ ఆదాయ విధానం. హేతుబద్ధమైన వేతనాలు, జీతాలు, పింఛన్లు నిర్ణయించుట. మారుతున్న పరిస్థితులు అనుగుణంగా, మారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కొలమానాల అనుగుణంగా ఉద్యోగులు, అదేవిధంగా శ్రామికులు, వృద్ధులు, ఇతర వారి యొక్క జీతాలు, అదేవిధంగా వేతనాలు, అదేవిధంగా పెన్షన్లు పెంచాలని చెప్తున్నారు ఇక్కడ. రైట్. పైన పేర్కొన్న చర్యలు స్వల్పకాలంలో ధరలు పెరుగుదల లేకుండా నిరోధించగలవు, కానీ దీర్ఘకాలంలో సుస్థిర ధరలు ఉండకుండా పోవచ్చు. దీర్ఘకాలంలో పెరిగే డిమాండ్ అనుగుణంగా ఉత్పత్తి పెంచాలి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెంచాలి. ఇక్కడ ఏదైనా కానీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ, సప్లై వైపు చర్యలు కానీ, ధరల విధానం కానీ, ఆదాయ విధానం కానీ, ప్రభుత్వం ఏం తగ్గించుకోవడం వల్ల కానీ, ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఈ తాత్కాలిక టెంపరీ రిలీఫ్ కోసమే. దీర్ఘకాలంలో లాంగ్ టర్మ్లో ద్రవ్యోల్బణం నివారించాలి, ధరలు నివారించాలి అంటే తప్పకుండా సప్లైని పెంచాలి. సప్లైని పెంచడం వల్ల ధరలు నియంత్రణలోకి రావడం జరుగుతుంది. ప్రజలకు ఎంత డిమాండ్ అయితే అవసరం అవుతుందో అంత సప్లై చేస్తే ఆ వస్తువు ధరలు తగ్గడం జరుగుతుంది. ఇదే టోటల్గా ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. మనం నెక్స్ట్ దీని కంటిన్యూషన్గా ఫిలిప్స్ వక్రరేఖ ఉంది, దాని గురించి నేను చెప్తాను. ఒక 20 మినిట్స్లో అది అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో అది చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ద్రవ్యోల్బణ కొలమానాలు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ద్రవ్యోల్బణ కొలమానాలు. ప్రతిసారి మీరు బడ్జెట్, ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు మీకు కనపడుతూ ఉంటాయి CPI అని, WPI అని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇక్కడ వస్తాయి మనకి. చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం అనే చాప్టర్లోనే అత్యంత కీలకమైనటువంటి అంశాలు ఇవి. కాబట్టి జాగ్రత్త మీరు
వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, ఇది మీకు చెప్పిన క్లాస్ స్టార్టింగ్లో చెప్పిన విధంగానే ఈ ద్రవ్య సప్లై కొలమానాల్లో నూతన ద్రవ్యత్వ వనరుల గురించి నీ ఒక నెక్స్ట్ ఈవినింగ్ నేను ఆ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ వీడియోస్ ఎక్కువ మందికి చేరువయ్యి మన ఛానల్ వృద్ధికి మీరు దోహదపడతారు. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంతగానో నా నుంచి సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీరు ఈ మాత్రం చేస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.